హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ మన టాపిక్ ఏంటి? రేషియో అండ్ ప్రపోర్షన్ అనమాట. ఓకేనా? రేషియో అండ్ ప్రపోర్షన్. సో ఇక్కడ రేషియో అనే దాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే కంపారిజన్లో యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? సో కొన్నిటిని కంపేర్ చేయడానికి మనం ఇక్కడ రేషియోని అయితే యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఆ మాట గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇక్కడ నేను 2 నెంబర్స్ తీసుకుంటున్నాం. ఓకేనా? సో 2 నెంబర్స్ అనమాట. లెటస్ సే ఏబి అనే 2 నెంబర్స్ తీసుకుంటున్నా. వీటి యొక్క వాల్యూస్ ఏంటి అంటే ఏ వచ్చేసరికి 4800 అనమాట, లేదా 4800. అదేవిధంగా బి వచ్చేసరికి లెటసే 3000 తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా? సో ఏ వాల్యూ 4800, బి వాల్యూ 3000 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు వీటికి రేషియో కట్టమంటే మీరేం చేస్తారు? ఇలా రేషియో తీసుకుంటారు. అవునా? సో రేషియో కట్టినప్పుడు ఏం చేస్తారంటే క్యాన్సిల్ అయ్యే ఉంటే ఇక్కడున్న ప్రతి నెంబర్లో క్యాన్సిల్ అయ్యేవి ఏమైనా ఉన్నాయి అనుకోండి, వాటిని క్యాన్సిల్ చేస్తారు. అవునా కదా? దాన్నే మనం రేషియో అంటాం. అవునా కదా? సో ఇక్కడ చూస్తే 100 క్యాన్సిల్ అయిద్దా అంటే సింపుల్గా 0000 క్యాన్సిల్ అయిద్ది అనమాట. అవునా కదా? 0000 క్యాన్సిల్ అయిద్ది అంటే 100 క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అవునా? అలాగే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే 6 అనేది ఇక్కడ 8 టైమ్స్ పోయిద్ది, 6 అనేది ఇక్కడ 5 టైమ్స్ పోయిద్ది. అవునా? సో ఫైనల్గా రేషియో ఏమవుతుందని చెప్పొచ్చు? 8:5 అవుతుంది అనేసి చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఏ బి ఈ రెండు వాల్యూస్ యాక్చువల్ వాల్యూస్ ఏంటి? 4800, అదేవిధంగా 3000. అయితే ఎప్పుడైతే మనం రేషియో కట్టినప్పుడు ఏమైంది? అది కాస్త షార్ట్ ఫామ్లోకి వచ్చిందనమాట. ఓకేనా? సో 8:5 లాగా అయితే వచ్చిందనమాట. అలా ఏ వాల్యూ ఎంత అంటే 8 అంటాం, లేదా 8 పార్ట్స్ అనేసి చెప్తాం సింపుల్గా. ఓకేనా? అలాగే బి వాల్యూ ఎంత అంటే 5 పార్ట్స్ అనేసి చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా? సో ఇది రేషియో. ఎలా కట్టాలి అనేసి అర్థమైంది కదా? సో అలా అనమాట రేషియో ఎలా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి, ఎప్పుడైతే మనం ఇక్కడ రేషియో 8:5 అంటామో అలాంటి సిచ్యువేషన్లో ఈ రేషియోని తీసేసామనుకోండి, రేషియోని తీసేస్తే ఏమవుతుందంటే చూడండి, ఏ వాల్యూ ఎంత అనుకున్నాం? 8 పార్ట్స్, బి వాల్యూ ఎంత అనుకున్నాం? 5 పార్ట్స్. ఎప్పుడైతే మనం రేషియో తీసేస్తామో ఏకి ఎగ్జాక్ట్ వాల్యూ మనం ఎలా ఇస్తామంటే చూడండి, 8 పార్ట్స్ కదా, సో దీన్ని 8x అనుకోండి. ఓకేనా? 8x. అలాగే బి అనేది ఎంత? బి అనేది 5 పార్ట్స్ కదా, సో దాన్ని మనం 5x అనుకుంటాం అనమాట. 5x. సో చూడండి, కావాలంటే 8x 5x రేషియో కట్టండి. రేషియో కడితే ఏమైంది? రేషియో కడితే x క్యాన్సిల్ అయిపోయి 8:5 అవుతుంది. అవునా కదా? సో అందుకే నేను ఇక్కడ రెండిటిని xతో మల్టిప్లై చేశాను. 8x 5x. మీరు కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. 8y ఇక్కడ y ఉంటే ఇక్కడ y ఉండాలి, ఇక్కడ x ఉంటే ఇక్కడ x ఉండాలన్నమాట. వేరియబుల్ సేమ్గా ఉండాలి. సేమ్గా ఉంటేనే రేషియో కట్టినప్పుడు ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ వాల్యూస్ అయితే వస్తాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? 5y అవుతుంది. లేదు z తీసుకుంటే 8z 5z అలా అవుతుంది అనమాట. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఎప్పుడైతే మనం ఇక్కడ రేషియోని తీసేసినప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ వేరియబుల్తో మల్టిప్లై చేస్తామన్నమాట. అవునా కదా? ఏబి రేషియో ఎంత? 8:5 అంటే ఏ వాల్యూ 8 అనుకుంటాం, బి వాల్యూ 5 అనుకుంటాం. కానీ ఎప్పుడైతే రేషియో తీసేస్తామో అప్పుడు ఏం చేస్తున్నాం? ఒక వేరియబుల్తో మల్టిప్లై చేస్తున్నాం. ఎక్స్ అయితే ఎక్స్తో మల్టిప్లై చేస్తారు, వై తీసుకుంటే వైతో మల్టిప్లై చేస్తారు. మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. అర్థమైందా? అలాగే ఇక్కడ ఏ ప్లస్ బి కావాలంటే ఏం చేస్తారు? 8x + 5x. ఏ ప్లస్ బి ఏమవుతుంది? 8x + 5x ఎంత అవుతుంది? 13x అవుతుంది. ఏ మైనస్ బి కావాలంటే 8x - 5x అంటే ఎంత అవుతుంది? 3x అవుతుంది. అవునా కదా? చూడండి జాగ్రత్తగా. ఏ ప్లస్ బి అంటేనేమో మనకి ఎంత అవుతుంది? 8x + 5x అంటే 13x అవుతుంది. ఒకవేళ ఏ మైనస్ బి కావాలంటే ఎంత అవుతుంది? 8x - 5x అంటే 3x అవుతుందా? 3x అనమాట. అవునా కదా? ఒకవేళ ఏ ఇంటూ బి కావాల్స్తే అప్పుడు ఏం చేస్తాం? ఏ ఇంటూ బి అంటే 8x × 5x అంటే ఎంత అవుతుంది? 40x² అవుతుంది. ఏమవుతుంది? 40x² అవుతుంది. యాడ్ చేసినప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు x వస్తే మల్టిప్లై చేసినప్పుడు x² వచ్చింది అనమాట. ఓకేనా? అది ఇక్కడ నేను ఎక్సెల్ తీసుకున్నాను కాబట్టి ఎక్సెల్లో వచ్చింది. ఒకవేళ మీరు ఏ వాల్యూ 8y, బి వాల్యూ 5y తీసుకున్నారనుకోండి, అప్పుడు వైల్లో వచ్చింది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ మనం ఏ వేరియబుల్ తీసుకుంటే అది దాన్ని వాడుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట రేషియోకి సంబంధించి. ఓకేనా?
అండ్ అలాగే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 40కి 35కి 35కి రేషియో కట్టమంటే 35కి రేషియో కట్టమంటే ఏం చేస్తారు? ఇది ఎవరైనా చెప్తారు చిన్నపిల్లలని అడిగినా, అవునా కదా? సో ఏం చేస్తారు? రేషియో కట్టాలంటే ఏం చేయాలి? ముందు క్యాన్సిల్ చేయాలి. వీటిల్లో క్యాన్సిల్ అయ్యేవి ఏమైనా ఉంటే ఆ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి చిన్న చిన్న నెంబర్స్గా రాసుకోవాలన్నమాట. ఓకేనా? మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి చిన్న నెంబర్స్గా రాసుకోవడమే, అవునా? సో ఇక్కడ ఈ రెండింటిలో కూడా మనకి 5 పోయింది కదా. 5 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. సో షార్ట్ ఫామ్లోకి వచ్చిందా రాలేదా? సో అదే రేషియో అంటాం అనమాట. ఓకేనా? సో అలా 40కి 35కి రేషియో ఏమవుతుంది? సింపుల్గా 8:7 అవుతుంది అనమాట. ఓకేనా? సో అలా ఎన్ని నెంబర్స్ అయినా ఇవ్వనివ్వండి, వాటికి రేషియో కట్టమంటే మనం ఏం చేయాలి? అక్కడ ఉన్న ప్రతి నెంబర్లో క్యాన్సిల్ అయ్యేది ఏదైనా ఉంటే దాన్ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసి మిగిలిన దాన్ని రాస్తే అదే మనకి రేషియో అవుతుంది. ఇక్కడ 4800 ఉంది, ఇక్కడ 3000 ఉంది, ఇక్కడ 100 క్యాన్సిల్ చేసాం, 0000 క్యాన్సిల్ చేసాం కదా, చేసాం. నెక్స్ట్ 48 వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి 30 వచ్చింది. మళ్ళీ క్యాన్సిల్ అయ్యేది ఉంది. ఏం క్యాన్సిల్ అయింది? 6 క్యాన్సిల్ అయింది, దాన్ని కూడా క్యాన్సిల్ చేసాం, అవునా కదా? సో 6 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 8 టైమ్స్ పోయింది, ఇక్కడ 5 టైమ్స్ పోయింది. అలా సింపుల్గా మనకి రేషియో ఏమొచ్చింది? 8:5 వచ్చింది. అలా ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, రేషియో కట్టమంటే క్యాన్సిల్ అయ్యే ఉంటే క్యాన్సిల్ చేయాలి, చేసి మిగిలిన వాటిని రాస్తే అదే రేషియో అవుతుంది. ఓకేనా? అది అలాగే ఇంకొక పాయింట్ ఏంటి? బేసిక్ పాయింట్, ఎప్పుడైతే రేషియో తీసేస్తామో అప్పుడు వేరియబుల్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ 8 అనుకున్నాం, రేషియో తీసేస్తున్నప్పుడు ఏమైంది? అది 8x అయింది. ఓకేనా? 8x, మీరు కావాలంటే 8y కూడా అనుకోవచ్చు. ఓకేనా? అది అలాగే బి వాల్యూ 5 అనుకున్నాం, కానీ రేషియో తీసేస్తే వేరియబుల్తో మల్టిప్లై చేయాలి, 5x అనమాట. అలా. ఓకేనా? అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది అందరూ తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడంటే మల్టిప్లయింగ్, 1 మినిట్, ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, మల్టిప్లయింగ్ ఆర్ డివైడింగ్ ఏ రేషియో బై ఏ నెంబర్ డస్ నాట్ చేంజ్ ఇట్ అంటున్నాడు. అంటే ఒక రేషియోని వేరే నెంబర్తో మల్టిప్లై చేసినా లేదా డివైడ్ చేసినా అది మారదు అనేసి అంటున్నాడు అనమాట. ఓకేనా? సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఉండిద్ది. ఏమంటున్నాడు? ఇక్కడ ఒక రేషియోని వేరే నెంబర్తో మల్టిప్లై చేసినా లేదా డివైడ్ చేసినా వాల్యూ మారదు, ఆ రేషియో మారదు అనేసి చెప్తున్నాడు. మరి ఇది నిజమా కాదా అనేసి మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను సింపుల్ రేషియో ఒకటి తీసుకుంటున్నా. సింపుల్ రేషియో, ఆ రేషియో ఏంటంటే 8:5 అనేసి తీసుకుంటున్నా. ఓకేనా? ఇది మనకి ఒరిజినల్ రేషియో అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఒక రేషియోని వేరే నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా రేషియోలో ఎలాంటి మార్పు ఉండదు అనేసి చెప్తున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ రేషియో మొత్తాన్ని ఇంటూ 10 చేస్తున్నా. ఇంటూ 10 అంటే ఏమవుతుంది? ఈ రేషియో మొత్తాన్ని ఇంటూ 10 చేస్తున్నా. ఇంటూ 10 చేయటువంటి మీనింగ్ ఏంటి? ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ని ఇంటూ 10 చేయాలి. అంటే ఏమవుతుంది? 8 అయిద్దా? 8 అయిద్ది, అవునా కదా? అలాగే ఇక్కడ ఇదేమైద్ది? 5 అయిద్దా? ఇంటూ 10 అంటే ప్రతి నెంబర్ని ఇంటూ 10 అలా చేయాలన్నమాట, అవునా? సో ఇది 8 అయిద్ది. ఇది 5 అయిద్దా? 5 అయిద్ది అనమాట. ఓకేనా? మళ్ళీ రేషియో కట్టండి. రేషియో కడితే ఏమవుతుందో చెప్పండి నాకు. ఏమవుతుంది? ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ రేషియో ఏమవుతుంది? 8:5 అవుతుంది. 8:5 అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసాం? యాక్చువల్గా ఇనీషియల్గా 8:5 అనే రేషియో ఉంది, దాన్ని మనం ఏం చేసాం? ఇంటూ 10 చేసాం. ఇంటూ 10 చేస్తే ఏమైంది? 8 అయింది, 5 అయింది, బాగానే ఉంది. మళ్ళీ రేషియో కడితే ఏమైంది? 10 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ పాత రేషియోనే వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటి? మనం వేరే నెంబర్తో మల్టిప్లై చేసినప్పటికీ రేషియోలో ఎలాంటి మార్పు లేదు. వాడు చెప్తుంది అదే, ఒక రేషియోని వేరే నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఆ రేషియో ఎక్కడికి మారదు, ఎక్కడికి పోదు, ఆ రేషియో అలానే ఉంటుంది అనేసి చెప్తున్నాడు. సో అదే కదా మనం చూసాం. ఇంటూ 10 చేసాం. 10 చేస్తే ఏమైంది? 8 ఇంటూ 10 5 2 అయినాయి, అవునా కదా? సో రేషియో కడితే మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి 8:5 అయింది. అర్థమైందా? సో ఇది మనం తెలుసుకోవాల్సిన బేసిక్ పాయింట్ అనమాట, అవునా? అలాగే ఇంకోటి వచ్చి ఏమంటాడు? అంటే చూడండి జాగ్రత్తగా, నేను బై 2 చేస్తా అంటాడు. అంటే చూడండి, నేను బై 2 చేస్తా అంటాడు. చేసుకో, ఏమైంది? ఇప్పుడు
బై 2 అంటే మీనింగ్ ఏంటి, 8/2 చేయాలి, అలాగే 5/2 చేయాలి, 8/2 చేయాలి, 5/2 చేయాలి, అవునా కదా. సో చూడండి జాగ్రత్తగా, 8/2 చేయాలి, అలాగే 5/2 చేయాలి, 8/2 5/2, అవునా కదా. సో రేషియో కట్టండి, మళ్ళీ రేషియో కడితే ఏమవుతుందో చెప్పండి. రేషియో కడితే ఇక్కడ బైలో 2 క్యాన్సిల్ అయిపోయింది, అవునా కదా. సో బైలో 2 క్యాన్సిల్ అయింది, బైలో 2 క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ రేషియో ఏమవుతుందంటే 8:5 అవుతుంది, అవునా కదా. లేదు కొంతమంది ఎలా చెప్తారు, 8/2ని 8 × 1/2 నో ప్రాబ్లం. అలాగే 5/2ని 5 × 1/2 రేషియో కడితే 1/2 క్యాన్సిల్, ఎంత అవుతుంది, 8:5 అవుతుంది, అవునా కదా. అంటే ఇక్కడ డివైడ్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఏమొచ్చింది, రేషియో మళ్ళీ 8:5 వచ్చింది, 8:5 వచ్చింది. ఇక్కడ 2 కాదు, మీరు 3 తీసుకోండి, 5 తీసుకోండి, 10 తీసుకోండి, ఎక్స్ తీసుకోండి, వై తీసుకోండి, ఏదైనా తీసుకోండి. అలాగే ఇక్కడ కూడా 10 కాదు, ఎక్స్ తీసుకోండి, వై తీసుకోండి, 100 తీసుకోండి, 1000 తీసుకోండి, ఏదైనా సరే మీరు రేషియోని ఇంటూ చేసినా మల్టిప్లై చేసినా వాల్యూ మారదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. సో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏమన్నాడంటే రేషియో ఈజ్ ఆల్వేస్ రిటర్న్ ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్ అన్నాడు. అంటే రేషియో ఎలాగైనా ఇవ్వండి, దాన్ని మనం ఎలా రాయాలి, సింప్లెస్ట్ ఫామ్లో రాయాలన్నమాట. అంటే సింపుల్గా మనం ఒక రేషియో ఇచ్చాడు అనుకోండి, అది పాయింట్లో ఇచ్చినా ఎలా ఇచ్చినా సరే దాన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లోకి రాసుకుంటాం అనమాట, ఓకేనా. అంటే చూడండి జాగ్రత్తగా, సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 1 అనమాట. సపోజ్ ఇక్కడ నేను లైక్ 9.27 తీసుకుంటున్నా, అదేవిధంగా 2.7 తీసుకుంటున్నాను, 9.27, అదేవిధంగా 2.7. దీనికి రేషియో కడితే ఇక్కడ పాయింట్లో ఉంది కదా, మరి దీన్ని మనం ఎలా రాసుకోవాలి, సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవాలన్నమాట. సో ఎలా రాస్తామంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయా, మరి ఇక్కడ చూస్తే పాయింట్ తర్వాత 1 డిజిటే ఉంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ 0 యాడ్ చేసుకోవచ్చా, అప్పుడు పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చినాయా, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్, సో రేషియో కాబట్టి పాయింట్ ఎత్తేసేయచ్చు అనమాట. ఎందుకంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్, సో సేమ్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ ఎత్తేయచ్చు అనమాట. అంటే ఇదేమవుతుంది, 927 అయిద్దా, 927, ఇది వచ్చేసరికి 270 అయిద్దా, 270, అవునా కదా. సో ఇక్కడ మనకేం పోతుంది అంటే 9 పోతుంది చూడండి, 9 ఇక్కడ ఎన్ని టైమ్స్, 9 1 టైం పోతుంది, 2లో పోదు, 27 అంటే 3 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 9 ఇక్కడ ఎన్ని టైమ్స్, 30 టైమ్స్ పోతుంది, అవునా కదా, 30 టైమ్స్. ఇంక దేంట్లో ఏమన్నా పోతాయా, పోవు. సో అలా రేషియో ఏమైంది, 103:30 అయింది, 103:30. అంటే మనం ఇక్కడ పాయింట్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి సింపుల్గా ఎలా రాసుకున్నాం, ఈ విధంగా మనం సింప్లెస్ట్ ఫామ్లో రాసుకున్నాం అనమాట, ఓకేనా. సింప్లెస్ట్ ఫామ్లో రాసుకున్నాం. అలా ఒక రేషియో ఎలా ఉన్నా సరే, పాయింట్లో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే మనం దాన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి రాసుకుంటాం అనమాట, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రేషియో తీసుకుంటున్నాం. ఇక్కడ ఫ్రాక్షన్స్లో తీసుకుందాం, ఇక్కడేమో పాయింట్స్లో తీసుకున్నాం, ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్రాక్షన్స్లో తీసుకుందాం. సో ఇక్కడ 2 నెంబర్స్కి రేషియో అనమాట, 2 నెంబర్స్కి, 3 నెంబర్స్కి తర్వాత చెప్తాను చూడండి. 2 నెంబర్స్కి రేషియో అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి 5/2 ఒక నెంబరు, అలాగే 7/3 ఒక నెంబర్ అనమాట, 7/3 ఒక నెంబరు. సో వీటికి రేషియో కట్టమంటే మనం ఏం చేస్తామంటే చూడండి, దీన్ని మనం ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉంది కదా, దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లోకి రాసుకోవాలి. సింప్లెస్ట్ ఫామ్లోకి ఎలా రాసుకుంటామంటే 2 నెంబర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు నేను చేయాలి, 2 నెంబర్స్ ఉన్నప్పుడే చేయాలన్నమాట. ఈ విధంగా ఎలా చేస్తామంటే చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తాం, ఓకేనా. సో క్రాస్ మల్టిప్లై చేస్తాం. సో కింద ఉన్న 3 వెళ్ళేసి 5తో మల్టిప్లై అయ్యిద్ది, అలాగే కింద ఉన్న 2 వెళ్ళేసి 7తో మల్టిప్లై అయ్యిద్ది. ఇలా క్రాస్గా మల్టిప్లై అవుతాయి అనమాట, ఓకేనా. కింద వెళ్ళి పై వాటితో మల్టిప్లై అవుతాయి. సో ఇలా 2 నెంబర్స్ ఉన్నప్పుడు రేషియో కనుక్కోవచ్చు అనమాట, ఓకేనా. సో 3 × 5 ఎంత అవుతుంది, 15 అవుతుందా, 15 అవుతుంది, అవునా కదా. అలాగే 2 × 7 ఎంత అవుతుంది, 14 అవుతుంది అనమాట, ఎంత అవుతుంది, 14. అలా వీటికి సంబంధించి 5/2కి అలాగే 7/3కి రేషియో ఏమైంది, ఫైనల్ రేషియో ఏమైందంటే 15:14 అయింది. ఏమైంది, 15:14 అనమాట. ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా మనం ఇలా 2 నెంబర్స్కి రేషియో కట్టవచ్చు. అందులో కూడా ఇవేంటి, ఫ్రాక్షన్స్ అనమాట, ఓకేనా. అలాగే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్స్లో తీసుకుందాం, క్లారిటీ వచ్చింది. సపోజ్ ఇక్కడ
ఎంత తీసుకుందాం 4/9 4/9 లైక్ ఎంత తీసుకుందాం 3/5 తీసుకుందామా 3/5 ఓకేనా. సో దీనికి రేషియో చెప్పండి సింప్లెస్ట్ ఫామ్లో ఏం చేస్తారంటే 2 నెంబర్స్ ఉన్నప్పుడు చేయాలన్నమాట ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ ఓకేనా. సో ఏం చేయాలి 9 × 3 5 × 4 కింద వెళ్ళి పై వాటిలతో మల్టిప్లై అవ్వాలి, కింద ఉన్నవి పై వాటిలతో మల్టిప్లై అవ్వాలి. మీరు 4 తీసుకొచ్చి ఇక్కడ కింద తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేసి బై 20 రాయకూడదు ఓకేనా. సో 5 వెళ్ళి పైకి వెళ్ళి మల్టిప్లై అవ్వాలి ఓకేనా. సో 5 4 ఎంత 20 ఈస్టు ఏమవుతుందో చెప్పండి 9 3 ఎంత 27. అలా దీనికి సంబంధించి సింప్లెస్ట్ ఫామ్లో రేషియో ఏమవుతుంది 20:27 అవుతుంది ఓకేనా. ఇలా 2 నెంబర్స్ ఉన్నప్పుడు ఈ విధంగా చేయాలి ఓకేనా. అండ్ ఇప్పుడు ఫ్రాక్షన్స్లోనే 3 నెంబర్స్ ఉంటే ఎలా చేయాలో దాని గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా. 3 నెంబర్స్ ఉన్నప్పుడు ఇందాక 2 నెంబర్స్ ఉన్నప్పుడేమో క్రాస్ మల్టిప్లై చేసి రేషియో తీసుకొచ్చాం. ఇప్పుడు 3 నెంబర్స్ కానీ అంతకంటే ఎక్కువ నెంబర్స్ కానీ ఉంటే ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇది ఎన్నోది 4th ఎగ్జాంపుల్ కదా, 4th ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను 3 నెంబర్స్ తీసుకుంటున్నా 7/8 ఈస్టు ఇంకోటి 5/4 5/4 ఈస్టు 11/6 అనమాట ఓకేనా. సో ఈ 3 నెంబర్స్ అనమాట. అయితే వీటికి సంబంధించి రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మోర్ దాన్ 2 నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఇలా మోర్ దాన్ 3 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు వీటికి సంబంధించి రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి ఇక్కడ డినామినేటర్లో ఉన్నాయి కదా 8 4 6 వీటికి ఎల్సిఎం తీసుకోవాలి. దేనికి తీసుకోవాలి డినామినేటర్లో ఉన్న 8కి 4కి 6కి ఎల్సిఎం తీసుకోవాలి. మరి ఈ మూడింటికి ఎల్సిఎం ఏమవుతుంది 24 అవుతుందా 24 అవుతుంది. సో ఆ ఎల్సిఎంతో ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, ఆ ఎల్సిఎంతో ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. అర్థమైందా. మోర్ దాన్ 2 నెంబర్స్ ఉంటే ఇలా ఎల్సిఎం తీసుకోవాలి. అందులో కూడా వేటికి ఎల్సిఎం తీసుకోవాలి డినామినేటర్లో ఉన్న వాటికి ఎల్సిఎం తీసుకోవాలి. అంటే 8కి 4కి 6కి ఎల్సిఎం తీసుకోవాలన్నమాట ఓకేనా. ఇక్కడ 2 నెంబర్స్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసేసాం ఓకేనా. ఇక్కడ 3 నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం తీసుకోవాలన్నమాట. ఎల్సిఎం తీసుకొని మనం చేస్తామన్నమాట. 3 అనే కాదు 4 ఉన్న 5 ఉన్న 6 నెంబర్స్ ఉన్న ఏదైనా సరే మనం చేసేది ఏంటి ఎల్సిఎం కట్టేసి ఆ ఎల్సిఎంని మల్టిప్లై చేస్తాం. ఎల్సిఎం వేటికి కడతాం డినామినేటర్లో ఉన్న వాటికి కడతాం అనమాట ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే మల్టిప్లై చేయటం అంటే ప్రతి నెంబర్కి మల్టిప్లై చేయాలి అవునా కదా. ప్రతి నెంబర్కి మల్టిప్లై చేయాలి అంటే 7/8 × 24 చేయాలి, 5/4 × 24 చేయాలి, 11/6 × 24 చేయాలి. ప్రతి నెంబర్కి 24ని మల్టిప్లై చేయాలి అవునా కాదా. సో ఇప్పుడు 7/8 × 24 చేసినప్పుడు 8 1 టైము 8 ఇక్కడ 3 టైమ్స్ పోయిద్దా 3 టైమ్స్. సో 7 × 3 అయింది కదా అవునా కదా. 24 మల్టిప్లై అయినప్పుడు 8 24లో 3 టైమ్స్ పోయిద్ది. 3 × 7 అంటే 21 అయిద్దా. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏమొచ్చింది 21 వచ్చింది, ఫస్ట్ నెంబర్ ఏమొచ్చింది 21 వచ్చింది. అర్థమైందా. 24 వెళ్ళి దీంతో మల్టిప్లై అయింది. మల్టిప్లై అయినప్పుడు 8 1 టైము 8 ఇక్కడ 3 టైమ్స్ 24లో 3 × 7 21 అయింది. అర్థమైందా. నెక్స్ట్ 5/4 × 24 చేస్తామా. సో 4 1 టైము 4 ఇక్కడ 6 టైమ్స్ 6 × 5 అంటే ఏమైంది 6 × 5 అంటే 30 అయిద్దా 30 అయింది అనమాట. సెకండ్ నెంబర్ 30 అయింది అవునా. అలాగే 11/6 × 24 11/6 × 24 ఏమైంది 6 1 టైము 6 ఇక్కడ 4 టైమ్స్ 4 × 11 అంటే 44 అయింది అనమాట. 4 × 11 అంటే ఏమైంది 44 అయింది. అలా దీనికి సంబంధించి ఈ ఈ ఈ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రేషియో ఏమైంది సింపుల్ ఫామ్లో ఏమైంది అంటే 21:30:44 అయింది. ఏమైంది 21:30:44 అయింది. అలా మోర్ దాన్ 2 నెంబర్స్ ఉన్నప్పుడు డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకుంటాం. ఎంత అంటే 24 8 4 6కి 24 ఎల్సిఎం. ఆ ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ ఫైనల్ రేషియో అయితే వస్తుందన్నమాట ఓకేనా. సో అలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి రేషియో పాయింట్లో ఇచ్చిన ఫ్రాక్షన్స్లో ఇచ్చిన మనం సింప్లెస్ట్ ఫామ్లోకి తెచ్చుకుంటాం అనమాట ఓకేనా. సో ఇది మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ అనమాట. అర్థమైందా. నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజ్ అయిపోతారు. ముందు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, తర్వాత కాన్సెప్ట్ చెప్తా ఓకేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటి డూప్లికేట్ రేషియో.
ట్రిప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో. అవునా కదా, 4 ఉంటాయి. 4 సింపుల్గానే ఉంటాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ముందు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెబుతాను, తర్వాత కాన్సెప్ట్ చెబుతాను. ఓకేనా, చూడండి. డూప్లికేట్ రేషియో, డూప్లికేట్ అన్నామంటే స్క్వేర్ అనమాట. డూప్లికేట్ అంటే ఏంటి, స్క్వేర్ అనమాట. ఓకేనా, డి అంటే డబల్ కదా, డబల్ అంటే 2 కదా, స్క్వేర్. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అలాగే ట్రిప్లికేట్ రేషియో, ట్రిపుల్ అంటే 3 కదా, క్యూబ్. అలా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ చేయాలి, ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్ చేయాలి. అర్థమైంది కదా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. అది నెక్స్ట్ సబ్ అన్నామంటే రూట్ అని గుర్తుపెట్టుకోండి. అందులో సబ్ ఏంటిది, సబ్ డూప్లికేట్ రేషియో. డూప్లికేట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, స్క్వేర్ అని. అవునా కదా, డూప్లికేట్ అంటే స్క్వేర్ అని చెప్పా. మరి సబ్ డూప్లికేట్ అంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట. స్క్వేర్ రూట్ అలా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? డూప్లికేట్ అంటే స్క్వేర్, సబ్ అంటే రూట్ అని చెప్పా. సో స్క్వేర్ రూట్ చేయాలన్నమాట, అర్థమైందా? స్క్వేర్ రూట్ చేయాలి. అవునా కదా. అలాగే సబ్ అంటే రూట్, ట్రిప్లికేట్ అంటే క్యూబ్, సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ చేయాలి, ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్ చేయాలి, సబ్ డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ రూట్ చేయాలి. అవునా, అలాగే సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్ రూట్ చేయాలి. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇస్తాడంటే ఒక రేషియో ఇచ్చేసి దానికి సంబంధించి డూప్లికేట్ రేషియో అడుగుతాడు, లేదంటే ట్రిప్లికేట్ రేషియో అడుగుతాడు, లేదంటే సబ్ డూప్లికేట్ అడుగుతాడు, లేదా సబ్ ట్రిప్లికేట్ అడుగుతాడు. అలా ఏదైనా అడగవచ్చు, మనకు తెలియదు. ఓకేనా, సో చూడండి జాగ్రత్తగా. సపోజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రేషియో 7:3 అనుకుందాం. 7:3 అనే రేషియో వాడిచ్చి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే డూప్లికేట్ రేషియో కనుక్కోమంటున్నాడు. 7:3 అనే రేషియో ఇచ్చి దానికి సంబంధించిన డూప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి డూప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలో చెప్పండి, నాకు తెలియదు. ఏం చేయాలి, ఇప్పుడే చెప్పే కదా, స్క్వేర్ చేయాలి అని చెప్పా. డూప్లికేట్ అంటే స్క్వేర్ చేయాలి. సబ్ అన్నామంటే రూట్ చేయాలి. రూట్లో కూడా డూప్లికేట్ అయితే స్క్వేర్ రూట్, ట్రిప్లికేట్ అయితే క్యూబ్ రూట్ చేయాలి. అవునా, ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, డూప్లికేట్ రేషియో, జస్ట్ డూప్లికేట్ రేషియో కాబట్టి స్క్వేర్ చేయాలి. అంటే రేషియోని స్క్వేర్ చేయాలన్నమాట. అంటే ఏం చేయాలి, 7 స్క్వేర్ చేయాలి, అదేవిధంగా 3 స్క్వేర్ కూడా చేయాలన్నమాట. ఓకేనా, నెంబర్ని స్క్వేర్ చేయటమే. ఇక్కడ ఉన్న నెంబర్స్ని స్క్వేర్ చేస్తే అదే మనకు అవుతుంది. అవునా కదా. సో 7 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 49 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. అలా దీనికి సంబంధించి డూప్లికేట్ రేషియో ఎంత, 49:9. అర్థమైందా? ఎంత సింపుల్ చూడండి, గుర్తుపెట్టుకోవడం తెలియాలి, అంతమించి ఏముండదు. ఓకేనా, అలాగే ఇంకొకటి చూడండి, ఇక్కడ 6:5 ఇది రేషియో అనమాట. ఈ రేషియో వచ్చేసి మనల్ని ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఈ కేసులో ట్రిప్లికేట్ రేషియో అడుగుతున్నాడు. ట్రిప్లికేట్ రేషియో. సో ట్రిప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలి, ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న రేషియోని క్యూబ్ చేయాలి. సో ఏం చేయాలో చెప్పండి, 6ని క్యూబ్ చేయాలి, అంటే నంబర్ని క్యూబ్ చేయడమే. అలాగే 5ని కూడా క్యూబ్ చేయాలి. అవునా కదా, అయిపోయింది. అదే రేషియో మనకి. ఇది ఎంత అవుతుంది, 216 అయిద్దా, 216 అయింది. ఇది ఎంత అయింది మనకి, 125 అయిద్దా, 125. అలా 6:5కి సంబంధించిన ట్రిప్లికేట్ రేషియో ఎంత అంటే 216:125. 1:5 అనమాట. ఓకేనా, అది. అలాగే సబ్ డూప్లికేట్ రేషియో. సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ రూట్. అవునా కదా. సో అది. సో ఇక్కడ మనకి ఎలా ఇస్తాడంటే చూడండి జాగ్రత్తగా, సబ్ డూప్లికేట్లో ఇక్కడ రేషియో ఇస్తున్నాడు. ఏమంటే 25:16 అనమాట. 25:16. దీనికి సంబంధించి సబ్ డూప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో నేను ఆల్రెడీ చెప్పా, సబ్ డూప్లికేట్ అంటే ఏంటి, స్క్వేర్ రూట్ అనమాట. స్క్వేర్ రూట్ చేయాలి అనమాట.
అనమాట. ఓకేనా, అంటే ఇక్కడున్న రేషియోని స్క్వేర్ రూట్ చేయాలి అంటే నంబర్స్ని స్క్వేర్ రూట్ చేయాలన్నమాట. సో 25కి స్క్వేర్ రూట్ చేయాలా, 25కి స్క్వేర్ రూట్ చేయాలి. అదేవిధంగా 16ని కూడా స్క్వేర్ రూట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే అర్థం అవ్వాలనేసి నేను ఇదంతా రాస్తున్నా. నేను ఎగ్జామ్లో చేసి ఏం చేస్తాను, దీనికి స్క్వేర్ రూట్ అయిపోయింది, 5:4 అయిపోయింది ఆన్సర్. ఇంకా అంతే, అంతకుమించి చేయకూడదు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే రాయాలి, అదేవిధంగా అట్ ద సేమ్ టైం మీకు పీడిఎఫ్ కూడా పెట్టాలి కదా, అందుకోసమే నేను ఈ విధంగా చేస్తాను అనమాట. ఓకేనా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఎంత అవుతుంది, 5 అవుతుంది. అలాగే రూట్ ఆఫ్ 16 అంటే ఎంత అవుతుంది, 4 అవుతుంది. అలా దీనికి సంబంధించిన సబ్ డూప్లికేట్ రేషియో ఏమవుతుంది, 5:4 అవుతుంది. అర్థమైందా, 5:4. నెక్స్ట్ ఇంకొకటి చూడండి జాగ్రత్తగా, సబ్ ట్రిప్లికేట్ రేషియో. సపోజ్ ఇక్కడ రేషియో ఏమి ఇస్తున్నాడు అంటే లైక్ 31:64 ఇచ్చాడు అనుకుందాం. 31:64. దీనికి సంబంధించి సబ్ ట్రిప్లికేట్ రేషియో అడిగితే ఏం చేయాలంటే చెప్పా, క్యూబ్ రూట్ చేయాలి. క్యూబ్ రూట్ చేయాలి. సో ఏం చేయాలి, ప్రతి నెంబర్కి క్యూబ్ రూట్ చేయాలి. సో క్యూబ్ రూట్ ఆఫ్ 31 ఈస్టు క్యూబ్ రూట్ ఆఫ్ 64 చేయాలి. అవునా కదా, మరి ఇక్కడ 31కి క్యూబ్ రూట్ లేదు. సో దాన్ని అలానే వదిలేసే, 31కి క్యూబ్ రూట్ అలానే వదిలేసే. అలాగే ఇక్కడ మనకి 64కి క్యూబ్ రూట్ అంటే ఏమవుతుంది, 64కి క్యూబ్ రూట్ అంటే 4 క్యూబేనా కదా, 64 అంటే 4 క్యూబ్ అది √3 క్యూబ్ రూట్ ఉంది కాబట్టి క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 4 అయింది అనమాట. ఓకేనా, అలా ఇదేమవుతుంది రేషియో, దీనికి సంబంధించి సబ్ ట్రిప్లికేట్ రేషియో ఏమవుతుందంటే క్యూబ్ రూట్ ఆఫ్ 31:4 అవుతుంది. ఏమవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 31:4 అవుతుంది అనమాట. అలా మనం సబ్ ట్రిప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాంపౌండ్ రేషియో అనమాట. సో ఈ కాంపౌండ్ రేషియో అంటే ఏంటంటే మనకి కొన్ని రేషియోస్ ఇస్తాడు. సో వాటికి సంబంధించి కాంపౌండ్ రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. అంటే ఈ కాంపౌండ్ రేషియో అంటే మీనింగ్ ఏంటంటే ఆ రేషియోలన్నింటినీ కలిపి ఒక సింగిల్ రేషియోగా రాయటాన్నే కాంపౌండ్ రేషియో అని చెప్పుకోవచ్చు సింపుల్గా. ఓకేనా, కొన్ని రేషియోస్ ఇస్తాడు, వాటన్నిటిని సింగిల్ రేషియోలోకి కన్వర్ట్ చేయడాన్నే కాంపౌండ్ రేషియో అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దీన్ని 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను, 2 సింపుల్గానే ఉంటాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రేషియోస్ వచ్చేసరికి సపోజ్ లైక్ ఇక్కడ నేను ఇలా తీసుకుంటున్నా, 2:5 అనేది ఒక రేషియో, అలాగే 3:8, అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి లైక్ 4:7 అనమాట. ఓకేనా, వీటికి సంబంధించి కాంపౌండ్ రేషియో ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇదొక రేషియో అనమాట. కాంపౌండ్ రేషియో కనుక్కోమంటాడు. దీనికి 2 డిఫరెంట్ వేస్ చెప్తానని చెప్పా కదా. సో 2 డిఫరెంట్ వేస్ ఏంటి అంటే, ఒకటి ఎలా రాస్తామంటే చూడండి జాగ్రత్తగా, 2:5, 3:8, 4:7. సో ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలి, సింగిల్ రేషియోలోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇలా సింగిల్ రేషియోలో కన్వర్ట్ చేయాలంటే లేదా సింపుల్గా కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఆపోజిట్లో ఉన్న వాటిని క్యాన్సిల్ చేస్తాం. ఆపోజిట్లో క్యాన్సిల్ అయ్యేవి ఉంటే క్యాన్సిల్ చేస్తాం, క్యాన్సిల్ చేసి మనం రాస్తామన్నమాట. ఓకేనా, మరి ఇక్కడ చూస్తే 2:8 ఆపోజిట్లో ఉన్నాయా, లేదంటే ఇక్కడ 4:8 ఆపోజిట్లో ఉన్నాయా, ఇక్కడ ఈ రెండిట్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే మీరు 2:8లో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. సో 4:8లో నేను క్యాన్సిల్ చేస్తా, 4 1 టైము, 4 ఇక్కడ 2 టైమ్స్, అవునా కాదా. అదేవిధంగా ఆపోజిట్లో 2 ఉన్నాయా, సో 2 క్యాన్సిల్ చేసుకున్నాం, ఆపోజిట్లో ఉంటేనే క్యాన్సిల్ చేయాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకేమీ క్యాన్సిల్ అవ్వవు కదా. సో ఇక్కడ ఏముంది, ఓన్లీ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 రాసుకో. ఇక్కడ ఏముంది మనకి 5 ఉంది, 7 ఉంది, 5 ఉంది, 7 ఉంది. ఆ రెండింటిని మల్టిప్లై చేయి, ఆపోజిట్లో ఉంటే క్యాన్సిల్ చేస్తాం, సేమ్ సైడ్ ఉంటే మల్టిప్లై చేసి రాస్తాం. సో 5 7 సేమ్ సైడ్ ఉన్నాయి, 5 × 7 ఎంత అవుతుంది, 35 అవుతుంది. అలా ఈ మూడింటికి సంబంధించి కాంపౌండ్ రేషియో ఏమవుతుంది, 3:35 అవుతుంది. 3:35 ఇది ఏంటంటే ఇది మెథడ్ 1 అనమాట, ఇది మెథడ్ 1. ఓకేనా, సో ఇది అలాగే మెథడ్ 2
2 చెప్తున్నా, మెథడ్ 2 అనమాట. ఓకేనా. సో ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది చూడండి. సో చూడండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2:5 కదా, అంటే ఏంటి 2:5 ఈజ్ నథింగ్ బట్ 2/5. 2:5 ఈజ్ నథింగ్ బట్ ఈస్టు అంటే బై అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో 2:5 అంటే ఎంత 2/5, అవునా కదా. 2:5 అంటే 2/5 ఇంటూ 3:8 అంటే ఈ మూడింటి కదా కాంపౌండ్ రేషియో కనుక్కోవాల్సింది. సో ఇంటూ 3:8 అంటే 3/8 అయినా కాదా 3/8 ఇంటూ 4:7 అంటే 4/7. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్యాన్సిల్ అయ్యే ఉంటే క్యాన్సిల్ చేస్తాం. సో 4 1 టైము, 4 ఇక్కడ 2 టైమ్స్, 2 1 టైము, 2 క్యాన్సిల్, అవునా. ఇంకేం మిగిలింది మనకి, పైన 3 మిగిలింది. బై 5 × 7 ఎంత 35. సో మళ్ళీ 3/35 అంటే ఏమవుతుంది 3:35 అవుతుంది. 3:35 అవుతుంది. సో అలా కాంపౌండ్ రేషియో ఏమైంది 3:35. ఇక్కడ కూడా 3:35, అవునా కదా. సో ఇక్కడ కూడా మనం చేసింది ఏంటి, ఆపోజిట్లో ఉన్న 4 8 ఎలా క్యాన్సిల్ చేసామో ఇక్కడ కూడా 4 8 క్యాన్సిల్ చేసాం. ఆపోజిట్లో ఉన్న 2 2 ఎలా క్యాన్సిల్ చేసామో ఇక్కడ కూడా 2 2 అలాగే క్యాన్సిల్ చేసాం. సేమ్ సైడ్ ఉన్నవి మల్టిప్లై చేసాం. ఇక్కడ 3 మల్టిప్లై చేసి రాసాం, 5 7 మల్టిప్లై చేసి కింద రాసాం, అంతేనా కదా. సో ఇదైనా ఒకటే. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఇక్కడ అసలు ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మనం ఆపోజిట్లో ఉన్న వాటిని ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసేస్తాం కదా, అలా అనమాట. ఓకేనా. బెటర్ టు చూస్ దిస్. ఓకేనా, అది. సో అలా మీకు కాంపౌండ్ రేషియో అంటే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటున్నాం. ఇప్పుడు వీడి క్వశ్చన్లో ఏమంటాడంటే 2:5కి 2:5కి, అదేవిధంగా 5:11కి 5:11కి, అదేవిధంగా 33:8కి కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడే మీకు 2 మెథడ్లు చెప్పా, ఇది ఒక మెథడ్, ఇది ఒక మెథడ్. మీరు ఎలా చేసుకున్నా నో ప్రాబ్లం. నేనేమని చెప్పాను, ఇది సింపుల్గా ఉంటుందని చెప్పే కదా. సో అదే చేద్దాం మనం కూడా. ఓకేనా. సింపుల్గా ఉండైతే చూస్ చేసుకుందాం, అవునా. సో కాంపౌండ్ రేషియో కాబట్టి ఏం చేయాలి, వీటికి ఏం చేయాలి, మనం కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి కాంపౌండ్ రేషియో. ఓకేనా. సో చూడండి ఏం చేస్తాం అంటే 2/5 అంటే 2:5 అంటే 2/5 ఇంటూ 5:11 అంటే 5/11 5/11 ఇంటూ 33/8 చూడండి, చిన్నపిల్లడు అని చేస్తాడు కదా ఇది, అవునా కదా. సో ఏమవుతుంది 5 5 గెట్ క్యాన్సిల్డ్, 11 1 టైము, 11 ఇక్కడ 3 టైమ్స్, 2 1 టైము, 2 ఇక్కడ 4 టైమ్స్. రేషియో ఏమవుతుంది 3/4 అయినా కదా, అంటే 3:4 అయినా కదా 3:4. అలా మనకి రేషియో ఏమవుతుంది 3:4 అవుతుంది. 3:4 అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎగ్జాంపుల్ 2 అనుకోండి. ఇక్కడ నేను చెప్పే ఎగ్జాంపుల్స్ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్వే అనమాట. ఓకేనా. ప్రీవియస్గా ఇచ్చిన క్వశ్చన్స్, మళ్ళీ నేను కొత్తగా చేసే కాదు ఇవి. ఓకేనా. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి రేషియోస్ ఇచ్చాడు. 3:4 అనే ఒక రేషియో, అదేవిధంగా ఇంకొక రేషియో ఏంటంటే 6:7 అనమాట. 6:7. అయితే ఈ రెండింటికి సంబంధించి కాంపౌండ్ రేషియో ఇచ్చాడు. ఎంత అంటే మనకి 36:x ఇచ్చాడు. 36:x. ఈ రెండింటికి సంబంధించి కాంపౌండ్ రేషియో ఎంత అంటే మనకి ఇచ్చింది ఎంత అంటే 36:x. అయితే ఇక్కడ వీడేం అడుగుతున్నాడు అంటే ఎక్స్ వాల్యూ ఎంత బాబు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. ఎక్స్ వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ వీటి యొక్క కాంపౌండ్ రేషియో ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత అంటే 36:x ఇచ్చాడు. మనల్ని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి వీటికి సంబంధించి కాంపౌండ్ రేషియో మనకి తెలుసు కదా, మనకి కనుక్కోవడం తెలుసా లేదా, కనుక్కొని దాన్ని దీంతో కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే ఎక్స్ వచ్చిద్దా రాదా, ఎక్స్ ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ఓకేనా. మరి దీనికి సంబంధించి కాంపౌండ్ రేషియో అంటే ఏమవుతుందో చెప్పండి. ఏమవుతుంది 3/4 ఇంటూ 6:7 అంటే 6/7. సో ఇది కాంపౌండ్ రేషియో, అవునా కదా. ఇక్కడ క్యాన్సిల్ చేయకుండా ఉన్న ఇది కాంపౌండ్ రేషియో. ఆ రేషియో ఎంత ఇచ్చాడు మనకి 36:x. అంటే ఏమి ఇచ్చినట్టు 36/x అని ఇచ్చినట్టు, అవునా కదా. ఇక్కడ కాంపౌండ్ రేషియో ఇది మనకి ఇచ్చిందేమో 36:x అంటే 36/x. ఇది కాంపౌండ్ రేషియోనే, ఈక్వల్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది ఎక్స్ వచ్చింది, అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది 6 1 టైము, 6 ఇక్కడ 6 టైమ్స్ పోయిద్దా, 3 1 టైము, 3 ఇక్కడ 2 టైమ్స్ పోయిద్దా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈక్వల్ టు ఏమైంది అంటే
2 ఇంటూ ఇటు నుంచి 4 ఇంటూ 7 వెళ్ళిద్దా 4 ఇంటూ 7 2 ఇంటూ 4 ఇంటూ 7 2 4 8 8 ఇంటూ 7 అంటే 56. సో అలా ఎక్స్ వాల్యూ ఎంత అయింది 56 అయింది అనమాట. ఎక్స్ ఎంత అయింది 56 అయింది అనమాట. అలా మనకి సింపుల్గా ఎక్స్ వాల్యూ ఎంత 56 అయిందనమాట. ఇక్కడ వీటికి సంబంధించిన కాంపౌండ్ రేషియో ఇచ్చాడు 36:x అని ఇచ్చాడు. మనం కూడా కనుక్కుంటే మనకి ఈ వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ వాడిచ్చిన వాల్యూ రెండు ఈక్వల్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 56 వచ్చిందనమాట. ఎంత వచ్చింది 56 వచ్చిందనమాట. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట, చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏబి అనే 2 నెంబర్స్ ఉన్నాయి. ఏబి అనే 2 నెంబర్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో వీటి యొక్క రేషియో ఎంత అంటే 7:3 అనమాట. వీటి యొక్క రేషియో ఎంత 7:3. అయితే ఇక్కడ క్వశ్చన్స్లో ఎలా అడుగుతాడంటే, ఇలాంటి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే ఇలా రేషియో ఇస్తాడు, ఏకి బికి రేషియో ఇస్తాడు, సంథింగ్ అనేసి ఇస్తాడు. ఇచ్చి క్వశ్చన్లో మనల్ని ఏమడుగుతాడంటే లైక్ ఎలా అడుగుతాడంటే 5a + 2b డివైడెడ్ బై 5a + 2b డివైడెడ్ బై 6a - b ఈ రేషియో ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతాడు. అర్థమైందా? ఇక్కడ ఏకి బికి రేషియో ఇస్తాడు ఇండివిజువల్గా. ఇచ్చేసి దీనికి రేషియో ఏమవుతుంది, రేషియో అంటే ఇదొక వాల్యూ కదా, బై అంటే ఏంటి రేషియో కదా. సో ఈ రేషియో ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే జనరల్ ప్రొసీజర్ చెప్తాను, తర్వాత డైరెక్ట్గా ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో జనరల్ ప్రొసీజర్ అంటే ఏమవుతుందో చెప్పండి. a:b ఎంత 7:3. a:b ఎంత 7:3. సో ఏ అనేది 7 పార్ట్స్, బి అనేది 3 పార్ట్స్. రేషియో తీసేస్తే ఏ ఏమవుతుంది, ఏ విల్ బి 7x అవుతుందా, వేరియబుల్తో మల్టిప్లై అవుతుందని చెప్పానా, అవునా కదా. విడిగా చూస్తే ఏ అనేది 7 పార్ట్స్, బి అనేది 3 పార్ట్స్. ఎప్పుడైతే ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇస్తామో అప్పుడు ఏ ఏమవుతుంది 7x అవుతుంది, బి వచ్చేసరికి 3x అవుతుంది అనమాట. వేరియబుల్తో మల్టిప్లై అవుతుంది, అవునా కదా. ఎక్స్ అనుకుంటే ఎక్స్, వై అనుకుంటే వై, మీ ఇష్టం. సో ఏ వాల్యూ 7x, బి వాల్యూ 3x. మనల్ని అడిగింది ఈ రేషియో అడిగాడు అనమాట. ఈ రేషియో లేదా ఈ వాల్యూ అడిగాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, ఏ బదులు 7x, బి బదులు 3x పెడితే మనకి వాల్యూ వచ్చింది లేదా రేషియో వచ్చింది, అవునా కదా. సో 5 ఇంటూ ఏ అంటే ఎంత 7x. సో 5 ఇంటూ 7 అంటే 35x అయిద్దా, 35x అయిద్ది అనమాట. ప్లస్ 2b అంటే బి అంటే 3x, 2b అంటే ఏమవుతుంది 6x అయిద్దా, 6x డివైడెడ్ బై 6a అంటే ఏ అంటే 7x, 6 ఇంటూ 7x అయిద్దా అంటే 42x అయిద్దా, 42x అనమాట. మైనస్ బి అంటే 3x అనమాట. బి అంటే ఎంత 3x. సో పైన వాల్యూ ఎంత అవుతుంది అంటే 41x అయిద్దా, 41x డివైడెడ్ బై కింద వాల్యూ ఎంత అయింది, కింద వాల్యూ 39x అయింది, 39x అనమాట. సో వాల్యూ ఏమవుతుంది x గెట్ క్యాన్సిల్డ్. రేషియో ఏమవుతుంది, రేషియో అనుకోవచ్చు, వాల్యూ అనుకోవచ్చు, ఏదైనా నో ప్రాబ్లం. వాల్యూ అంటే 41/39 అంటాం, లేదు రేషియో అంటే 41:39 అంటాం, అంతమించి ఏం లేదు. ఓకేనా. అది అలా ఇది నార్మల్ ప్రొసీజర్ అనమాట. అయితే ఇక్కడ మనం ఇంకా స్పీడ్గా పెట్టేసేయచ్చు అనమాట. ఇదంతా చేయకుండా ఏ = 7x, బి = 3x అనేసి చేయకుండా డైరెక్ట్గా పెట్టేసే మార్గం ఉంది. ఏంటి అంటే ఇక్కడ విడివిడిగా రేషియో ఇచ్చి ఈ విధంగా మనల్ని రేషియో అడిగితే మనం ఏం చేయాలంటే ముందు ఇది హోమోజీనియస్ అవుతుందా అవ్వదా అనేసి చూడాలి. ఇది హోమోజీనియస్ అవుతుందా అవ్వదా అనేసి చూడాలి. హోమోజీనియస్ అవుతుందా అవ్వదా అని ఎలా చూస్తామంటే ముందు ఇక్కడ వేరియబుల్స్ యొక్క పవర్ అన్నిట్లో సమానంగా ఉండాలి. అంటే ప్రతి టర్మ్లో వేరియబుల్స్ యొక్క పవర్ అనేది సేమ్గా ఉండాలి. ఉండాలన్నమాట. సో ఇక్కడ వేరియబుల్ ఒకటే ఉంది, ఏ ఉంది, దాని పవర్ ఎంత 1, బి ఉంది, దాని పవర్ ఎంత 1, ఏ ఉంది, పవర్ ఎంత 1, బి ఉంది, పవర్ ఎంత 1. అంటే ప్రతి టర్మ్లో కూడా వేరియబుల్ పవర్ ఎంత ఉంది, వేరియబుల్ పవర్ సేమ్గా ఉంది. 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, నో ప్రాబ్లం, సేమ్గా ఉంది, పవర్ సేమ్గా ఉంది. సో ఇలా ప్రతి టర్మ్లో వేరియబుల్ యొక్క పవర్ అనేది సేమ్గా ఉంది కాబట్టి అప్పుడు ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతుంది. అనమాట. హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా వాల్యూస్ పెట్టవచ్చు. ఓకేనా. సో హోమోజీనియస్
హోమోజీనియస్ అయితే మనం డైరెక్ట్గా వాల్యూస్ పెట్టేసేయచ్చు. సో పుట్ వాల్యూస్ అనమాట. పుట్ వాల్యూస్ అంటే ఏ వాల్యూ 3 పెట్టేసే, ఏ వాల్యూ 7 పెట్టేసే, బి వాల్యూ 3 పెట్టేసే. సో ఏమవుతుంది 5 × 7 అవుతుందా, ఏ అంటే 7 కదా. సో 5 × 7 అంటే 35 ప్లస్ 2 ఇంటూ బి అంటే ఎంత 3 ఎంత అవుతుంది 6 అవుతుంది, డివైడెడ్ బై 6 ఇంటూ ఏ అంటే 6 × 7 42 అవుతుందా, 42 మైనస్ బి అంటే 3 అవుతుంది. డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. సో ఏమవుతుంది పైన 41 బై ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుందంటే ఇది 39 అవుతుందా, 39 డైరెక్ట్గా ఇది అనమాట. మళ్ళీ తీసుకొచ్చి ఏ ఈక్వల్ టు ఇది, బి ఈక్వల్ టు ఇది, ఇదంతా వద్దు, డైరెక్ట్ అటాక్ అనమాట. ఎప్పుడు అంటే మనం అటాక్ చేయాల్సింది ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే మనం డైరెక్ట్గా వాల్యూస్ పెట్టేసేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సపోజ్ ఇక్కడ ఇదే రేషియో సేమ్. సో అది ఇచ్చేసి ఇంకొక క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొక క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అంటే లైక్ ఈ విధంగా అడుగుతున్నాడు అనుకోండి. కాసేపు 2ab ప్లస్ b² బై a² ప్లస్ ab ఈ వాల్యూ అడిగితే అప్పుడు ఏం చేస్తారో చెప్పండి నాకు. ఇందాక ఇది అడిగితే ఏం చేసాం, నార్మల్గా చేసాం. లేదంటే హోమోజీనియస్ అవుతుంది కాబట్టి ప్రతి టర్మ్లో ఇదొక టర్ము అలా ప్రతి టర్మ్లో పవర్ సేమ్గా ఉంది కాబట్టి హోమోజీనియస్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా వాల్యూస్ పెట్టేసాం. మరి ఇక్కడ మనం ముందు ఏం చేయాలి, పవర్ సేమ్గా ఉందో లేదో చూసుకోవాలి. ప్రతి టర్మ్లో పవర్ సేమ్గా ఉందో లేదో చూసుకోవాలి. వేరియబుల్స్ యొక్క పవర్ సేమ్గా ఉందో లేదో చూసుకోవాలి. పవర్ సేమ్గా ఉంటే హోమోజీనియస్ అయితే డైరెక్ట్ వాల్యూస్ పెట్టేసేయచ్చు. ఓకేనా, అది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 2ab ఇదొక టర్మ్ అనమాట. మరి ఇక్కడ వేరియబుల్ పవర్ చూడాలి అంతే. ఓకేనా. సో ఏ పవర్ 1 బి పవర్ 1. సో మరి ఇక్కడ ఏబి మల్టిప్లై అవుతున్నాయి కదా, పవర్స్ ఏమవుతాయి అంటే యాడ్ అవుతాయి అంటే ఏకి పవర్ 1 ఉంది, బికి పవర్ 1 ఉంది. సో టోటల్ పవర్ ఎంత అయింది 2 అయింది అనమాట. విడివిడిగా 1. సో రెండు ఒకే టర్మ్లో మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి పవర్ 2 అయింది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా. అలాగే ఇక్కడ b² ఒక టర్మ్, ఇందులో పవర్ ఎంత, వేరియబుల్ పవర్ ఎంత 2 అయింది. అలాగే a² ఇక్కడ వేరియబుల్ పవర్ ఎంత అయింది 2 అయింది. ఏబి అంటే ఏ పవర్ 1 బి పవర్ 1 టోటల్ పవర్ ఎంత అయింది 2 అయింది అని చెప్పే కదా, 2 అయింది. అలా ప్రతి టర్మ్లో కూడా పవర్ ఎలా ఉంది 2 అలా ఉంది. అంటే సింపుల్గా సేమ్గా ఉంది, 2 ఉండాల్సిన అవసరం లేదు, సేమ్గా ఉంటే చాలు. ఇక్కడ అన్నిట్లో 1 ఉంది కదా. సో సేమ్గా ఉంది కాబట్టి పవర్ హోమోజీనియస్ అన్నాం. ఇక్కడ కూడా సేమ్గా ఉంది కాబట్టి హోమోజీనియస్ అనాల్సిందే. ఎప్పుడైతే హోమోజీనియస్ అంటామో డైరెక్ట్గా మనం వాల్యూస్ పెట్టేసేయచ్చు. ఓకేనా, డైరెక్ట్ అటాక్ అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందో చెప్పండి నాకు. 2ab అంటే ఏ అంటే 7, బి అంటే 3 డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. హోమోజీనియస్ కాబట్టి డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. సో ఏబి అంటే ఎంత అవుతుంది 7 × 3 21 అయింది. 21 ఏబి అంటే 21 ఇంటూ 2 ఎంత అవుతుంది 42 అయిందా అనమాట. అవునా కదా. ప్లస్ b² అంటే బి అంటే 3, b² అంటే 9 అయింది అనమాట. డివైడెడ్ బై a² అంటే 49 అయింది. ఓకేనా. ప్లస్ ఏబి అంటే 7 3 ఎంత 21. ఓకేనా. సో అది. మరి ఇక్కడ చూస్తే ఇది ఎంత అయింది పైన 51 అయిద్దా, 51 డివైడెడ్ బై ఇది ఎంత అయింది 70 అయిద్దా అనమాట. అవునా కదా. సో ఇక్కడ ఇంకేమన్నా పోయిద్దా, ఇంకేమీ పోదు కదా. సో 51/70 దిస్ ఈజ్ ద ఫైనల్ రేషియో. ఓకేనా. సో అలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. హోమోజీనియస్ అయితే డైరెక్ట్గా వాల్యూస్ పెట్టేసేయచ్చు. మళ్ళీ చాలామందికి డౌట్ వచ్చింది, ఒకవేళ హోమోజీనియస్ కాకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అనేసి అడుగుతారు. ఇక్కడ హోమోజీనియస్ కాబట్టి నార్మల్గా అయినా చేసాం, అదేవిధంగా హోమోజీనియస్ అయితే డైరెక్ట్గా వాల్యూస్ పెట్టి కూడా చేసామన్నమాట. మరి ఒకవేళ హోమోజీనియస్ కాకపోతే ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ రేషియో a/bకి 7:3 అనుకుందాం. ఓకేనా, 7:3 అనమాట. ఇందాక హోమోజీనియస్ కేసులు చేసాం, అవునా కదా. ఇప్పుడు హోమోజీనియస్ కాకపోతే ఏమవుతుంది అది మనం చూద్దాం. ఇప్పుడు ఈ రేషియో వచ్చేసి మనల్ని గనక a² + 5b డివైడెడ్ బై a³ - 3 ఈ వాల్యూ అడిగితే మనల్ని
మనల్ని ఈ వాల్యూ అడిగాడు అనుకోండి, అప్పుడు ఎలా చేయాలంటే చూడండి, నార్మల్గా ఏం చేస్తాం అంటే చూడండి, నార్మల్గా ఏం చేస్తాం, ఏ వాల్యూ ఎంత అంటే 7x అవునా కదా, బి వాల్యూ ఎంత 3 పార్ట్స్ కాబట్టి 3x అవునా కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఏ వాల్యూ ఎంత అయింది సారీ ఇక్కడ ఏ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ఎంత అయింది 49x² అయిద్దా, 49x² అయింది. ప్లస్ 5b అంటే ఎంత అయింది 15x అయిద్దా, 15x అయింది అవునా కదా. అలాగే ఏ క్యూబ్ అంటే 7x హోల్ క్యూబ్ అయింది, 7 క్యూబ్ అంటే 343 అవునా కదా, 343x³ అయింది. ప్లస్ -3 కదా, -3 అనమాట ఓకేనా. మరి ఇక్కడ ఈ రేషియో మనకి ఎప్పుడు తెలిసిద్ది అంటే ఇందాకంటే మనకి ఇక్కడ చేసినప్పుడు ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి రేషియో 41:39 వచ్చింది. కానీ ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు, పైన ఇక్కడ x² ఉంది, ఇక్కడ x ఉంది, కామన్ x వచ్చింది అంతే. కానీ ఇక్కడ కింద x ఎక్కడ రాదు అంటే x ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవ్వదు. మరి ఈ రేషియో మనకు తెలియాలంటే ఖచ్చితంగా x తెలియాలి, కానీ ఇక్కడ నుంచి x మనకు తెలియట్లేదు కాబట్టి x తెలియట్లేదు, అదేవిధంగా x వాల్యూ క్యాన్సిల్ కూడా అవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి కండిషన్స్లో x క్యాన్సిల్ అవ్వని పరిస్థితిలో ఈ వాల్యూ ఏమవుతుందంటే కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది. సో ఈ వాల్యూని మనం అంచనా వేయలేమన్నమాట. x ఏదైనా అవ్వచ్చు, ఎవరికేం తెలుసు, నీకు తెలుసా నాకు తెలుసా తెలియదు కదా. సో x వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఈ వాల్యూ అనేది కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది. ఇందాకంటే మనకి సింపుల్గా x క్యాన్సిల్ అయిపోయినాయి, రేషియో వచ్చేసింది. ఇక్కడ x క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు అవునా కదా. సో ఛాన్స్ లేనప్పుడు ఈ వాల్యూని మనం డిటర్మైన్ చేయలేం అనమాట ఓకేనా. కానీ ఇదంతా చేయకుండా చూడగానే పెట్టేసేయచ్చు అనమాట. ఎలాగంటే ఇక్కడ మనం మళ్ళీ టెస్ట్ చేసేది ఏంటి, హోమోజీనియస్ అవుతుందా అవ్వదా అని చెక్ చేస్తాం. హోమోజీనియస్ కాలేదంటే కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది, కెనాట్ బి డిటర్మైన్డ్ అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందో చెప్పండి, హోమోజీనియస్ అయిద్దా, ఇక్కడ పవర్ ఎంత, ఇక్కడ పవర్ 2, ఇక్కడ పవర్ ఎంత, పవర్ 1 అవునా. సో ఇక్కడ ఎంత, ఇక్కడ పవర్ 3, ఇక్కడ పవర్ ఎంత, పవర్ ఏం లేనట్టు కదా, పవర్ 0 అనమాట ఓకేనా. మరి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో పవర్ సేమ్ ఉందా, పవర్ సేమ్ లేదు కదా, వేరియబుల్ యొక్క పవర్ సేమ్ లేదు కాబట్టి ఇది హోమోజీనియస్ కాదు కాబట్టి డైరెక్ట్గా కెనాట్ బి డిటర్మైన్డ్ అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. సో ఈ విధంగా మనం హోమోజీనియస్ అయితే డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, హోమోజీనియస్ కాకపోతే కెనాట్ బి డిటర్మైన్డ్ అనేసి పెడతాం అనమాట ఓకేనా. అర్థమైందా. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఓకేనా. సో మీకు కూడా క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ 1 అనమాట, సపోజ్ ఇక్కడ మనకి x:y ఇచ్చాడు అనుకుందాం, x:y అనమాట. సో దీని రేషియో ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ క్వశ్చన్లో 5:7 ఇచ్చాడు అనమాట, 5:7. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే 6x - y ఈస్టు 5x ప్లస్ 3y ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. అంటే సింపుల్గా ఏంటి 6x - y డివైడెడ్ బై 5x ప్లస్ 3y ఈ విధంగానే ఓకేనా. సో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఏం చేయాలి, మనం ముందు హోమోజీనియస్ అవుతుందా లేదా చూసుకోవాలి అవునా కదా. సో ఇక్కడ పవర్ ఎంత, ఇక్కడ పవర్ 1, ఇక్కడ కూడా పవర్ 1, అలాగే ఇక్కడ పవర్ ఎంత, పవర్ 1, ఇక్కడ పవర్ ఎంత 1. సో అన్నిట్లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో పవర్ సేమ్గా ఉంది కదా. సో దిస్ ఈజ్ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్ ఓకేనా. హోమోజీనియస్ అనుకోండి, ఈక్వేషన్ కాదు హోమోజీనియస్. సో హోమోజీనియస్ అయితే ఏం చేయొచ్చు, డైరెక్ట్గా x వాల్యూ 5, y వాల్యూ 7 డైరెక్ట్ అటాక్ ఓకేనా. సో x ఎంత 5, సో 6 × 5 అంటే ఎంత అవుతుంది, 30 అవుతుందా, 30 మైనస్ y అంటే 7 కదా, y అంటే 7 ఓకేనా. సో ఇది తేలిపోయింది. అలాగే 5 × x అంటే 5 × 5 25 అవుతుందా, 25 ప్లస్ 3y అంటే 3 × 7 3 × 7 అంటే 21 అవునా కదా. సో ఇక్కడ ఏమవుతుందో చెప్పండి, ఇక్కడ ఏమవుతుంది, ఇది 23 అవుతుందా, 23 ఇది ఎంత అవుతుంది, 46 అవుతుందా, 46 అనమాట. సో ఫైనల్ రేషియో ఏమవుతుందో చెప్పండి, 23 క్యాన్సిల్ అయిద్దా 1 టైము, ఇక్కడ 2 టైమ్స్. సో ఫైనల్ రేషియో ఏమవుతుంది 1:2 అవుతుంది, లేదా 1/2 అవుతుంది. ఏమవుతుంది 1:2 లేదా 1/2 మీ ఇష్టం ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ మనకి ఏమవుతుందంటే హోమోజీనియస్ అవుతుంది, హోమోజీనియస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా వాల్యూస్ పెట్టేసేయచ్చు అనమాట.
ఒకవేళ హోమోజీనస్ కాకపోతే ఏం చేస్తాం, కెనాట్ బి డిటర్మైండ్. హోమోజీనస్ కాకపోతే కెనాట్ బి డిటర్మైండ్. అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ఓకేనా. సో చూడండి ఇక్కడ రేషియో ఇచ్చాడు A:B. ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ మనకి 5:3 ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడు? 5:3. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే A³ మైనస్ B³ ఈస్టు A³ ప్లస్ B³ అనమాట. A³ ప్లస్ B³ ఈ వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. మరి ఇక్కడ ఏం చేస్తాం, హోమోజీనియస్ అవుతుందా అవదా అది చూడాలి. సో డిగ్రీ ఎంత, పవర్ ఎంత, 3. ఇక్కడ 3, ఇక్కడ కూడా 3, ఇక్కడ కూడా 3. సో సేమ్ పవర్ ఉంది కాబట్టి అటాక్. చూడండి A అంటే 5, B అంటే 3. సో చూడండి A³ అంటే ఏమవుతుంది, 5³ అంటే ఎంత అవుతుంది, 125 అవుతుందా, 125 మైనస్ ఇక్కడ ఇంకేమవుతుంది 125 మైనస్ B³ అంటే ఎంత అవుతుంది, 27 అవుతుందా, 27 అవుతుంది అనమాట. అవునా కదా? ఈస్టు ఇక్కడ ఏమవుతుంది 125 ప్లస్ 27 అని కదా, ప్లస్ 27 అనమాట. మరి ఇక్కడ ఇది వాల్యూ ఎంత అవుతుంది, 98 అవుతుందా, 98 అవుతుంది. అవునా కదా? 98 ఇక్కడ ఎంత అవుతుంది అంటే 152 అవుతుందా, 152 అవుతుంది అనమాట. సో ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఏమున్నాయి, 2 పోయిద్దా, 2 ఇక్కడ 49 టైమ్స్ పోయిద్ది. అలాగే 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 76 టైమ్స్ పోతుందా, 76 టైమ్స్ అనమాట. ఓకేనా. సో అలా రేషియో ఏమవుతుంది, 49:76 అవుతుంది. రేషియో ఏమవుతుంది 49:76 అనమాట. ఓకేనా. ఎగ్జాంపుల్ 3 ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 1.5x ఈజ్ ఈక్వల్ టు 0.04y ఇచ్చాడు. ఈ కండిషన్ ఇచ్చేసి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే y² మైనస్ x² డివైడెడ్ బై y² ప్లస్ 2xy y² ప్లస్ 2xy ప్లస్ x² y² ప్లస్ 2xy ప్లస్ x² అనమాట. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందో చెప్పండి, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఇక్కడ. అవునా కదా? సో ఇక్కడ 0 పెట్టుకోవచ్చా, 1.50 రాసుకోవచ్చా లేదా, రాసుకోవచ్చు. పాయింట్ తర్వాత 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్, పాయింట్ ఎత్తేయచ్చా అనమాట. అప్పుడు ఎక్స్కి వైకి రేషియో ఏమవుతుంది, x/y ఈక్వల్ టు పాయింట్ ఎత్తేస్తాం కదా. సో పైన ఎంత అవుతుంది, 4 అవుతుందా, డివైడెడ్ బై ఇక్కడ కింద 150 అయిద్దా, 150 అయిద్ది అనమాట. 2 ఇక్కడ 2 టైమ్స్ పోయిద్ది, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయిద్ది, 2 ఇక్కడ 75 టైమ్స్ అయితే పోతుంది అనమాట. అలా రేషియో ఎంత అవుతుంది, 2/75 అయింది, 2/75 అనమాట. అంటే ఎక్స్ వాల్యూ 2 పార్ట్స్ ఉండిద్ది, వై వాల్యూ వచ్చేసరికి 75 పార్ట్స్ ఉండిద్ది అనమాట. వై వాల్యూ ఎంత, 75 పార్ట్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఇలాంటి కేసులో మనం ఏం చేయాలంటే హోమోజీనియస్ అవుతుందా లేదా చూసుకోవాలి. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందో చెప్పండి, ఇక్కడ పవర్ ఎంత, ఇక్కడ పవర్ 2, ఇక్కడ పవర్ 2, ఇక్కడ ఈ టర్మ్లో పవర్ 2, ఇక్కడ x⁻1 y⁻1 టోటల్ ఎంత అయింది, 2 అయిద్దా, 2 అయింది, ఇక్కడ కూడా 2 అయింది. మరి హోమోజీనియసే కదా, డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే మళ్ళీ చాలామంది ఎక్స్ బదులు వై బదులు వాల్యూ పెడతారు. అయితే నేనేం చేస్తానంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తా. ఎలాగంటే మనకి ఆల్జీబ్రిక్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆల్జీబ్రాలో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి కదా. సో y² మైనస్ x² అంటే ఏమవుతుంది, y² మైనస్ x² అంటే ఏమవుతుంది, y మైనస్ x ఇంటూ y ప్లస్ ఎక్స్ అయిద్దా, y ప్లస్ ఎక్స్ అయింది. అవునా కదా? డివైడెడ్ బై ఇక్కడ ఏమవుతుంది, y² ప్లస్ x² ప్లస్ 2xy అంటే ఏం రాసుకోవచ్చు, y ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, y ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ లేదా x ప్లస్ వై హోల్ స్క్వేర్, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా. y ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అది మరి ఇక్కడ చూస్తే y ప్లస్ ఎక్స్, ఇక్కడ ఒక y ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయింది. సో పైన ఏముంటుంది, y మైనస్ ఎక్స్ బై కింద ఏముంటుంది, y ప్లస్ ఎక్స్. మళ్ళీ మీరు ఇక్కడ చూసుకున్నా సరే మళ్ళీ హోమోజీనియస్ అవుతాయి. పవర్ 1 మళ్ళీ హోమోజీనియస్ అయినా కాదా, మళ్ళీ హోమోజీనియసే. సో మళ్ళీ డైరెక్ట్ పెట్టేసి y మైనస్ ఎక్స్ బై y ప్లస్ ఎక్స్. y ఎంత 75, ఎక్స్ ఎంత 2, y మైనస్ ఎక్స్ అంటే 75 మైనస్ 2 ఎంత అవుతుంది, 73 అవుతుంది. డివైడెడ్ బై y ప్లస్ ఎక్స్ అంటే 75 ప్లస్ 2 ఎంత అవుతుంది, 77 అవుతుందా,
77 అవుతుంది. సో రేషియో ఏమవుతుంది 73:77 అవుతుంది. 73:77 అవుతుంది అనమాట. ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇది కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు m:n. m:n ఎంత ఇచ్చాడంటే 1:2 ఇచ్చాడు అనమాట. m:n ఎంత ఇచ్చాడు 1:2 ఇచ్చాడు. అదేవిధంగా ఇంకొక రేషియో p:q అనమాట. p:q రేషియో ఎంత ఇచ్చాడంటే 3:4 ఇచ్చాడు అనమాట. రేషియో ఎంత ఇచ్చాడు 3:4. ఓకేనా. ఇందాకేమో మనకి సింగిల్ రేషియోస్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ సింగిల్ రేషియో ఇచ్చాడు. అవునా. ఇక్కడ మనకి డబుల్ రేషియో ఇచ్చాడు. ఇది ఒక రేషియో అనమాట. రెండు వేర్వేరు రేషియోలు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే చూడండి జాగ్రత్తగా 2m + 4p 2m + 4p n + 3q సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. ఈ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా. సో ఇది కేర్ఫుల్గా చేయాలి. ఎలాగంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ m వాల్యూ ఎంత 1 పార్ట్, n వాల్యూ ఎంత 2 పార్ట్స్. ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ చెప్పాలంటే m ఎంత అవుతుంది అంటే 1 × x అవుతుందా. m ఎంత అవుతుంది 1 × x అవుతుంది. ఎందుకంటే వాల్యూస్ చెప్పేటప్పుడు ఏం చెప్తాం 1 పార్ట్ ఉంటే 1x అనుకుంటాం, 2 పార్ట్స్ ఉంటే 2x అనుకుంటాం. అంటే ఇంటూ వేరియబుల్ చేస్తాం. అవును కదా. సో m వాల్యూ 1 పార్ట్ కాబట్టి 1x. అలాగే n వాల్యూ ఏమవుతుంది 2 పార్ట్స్ అంటే 2x అవుతుంది అనమాట. 2x. ఓకేనా. అది వేరియబుల్తో మల్టిప్లై చేస్తాం. అలాగే ఇక్కడ p వాల్యూ 3 పార్ట్స్, q వాల్యూ 4 పార్ట్స్. అప్పుడు p వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. p వాల్యూ 3x అయిద్దా 3x అయింది. అయితే ఎవరైతే 3x అంటారో వాళ్ళది రాంగ్ ఆప్షన్ అవ్వబోయిద్ది. ఎందుకంటే ఇక్కడ ఇది వేరే రేషియో అవునా. ఇక్కడ ఆల్రెడీ x తీసుకున్నాం వేరియబుల్, మరి ఇది డిఫరెంట్ రేషియో కదా. సో ఇక్కడ వేరే వేరియబుల్ వాడాలో లేదా వాడాలి. కాబట్టి నేను y అనే వేరియబుల్ రాస్తాను. సో p అనేది 3 పార్ట్స్ కాబట్టి p వాల్యూ ఎంత అవుతుంది 3y అవుతుంది. అవునా కదా. q అనేది 4 పార్ట్స్ కాబట్టి 4y అవుతుంది. అర్థమైందా. అది లాజిక్. ఇక్కడ ఇది ప్రొసీజర్. డిఫరెంట్ రేషియోస్ కాబట్టి డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకోవాలి. సో 2m అంటే ఏమవుతుంది 2m అంటే 2x అయిద్దా 2x ప్లస్ 4p అంటే p అంటే 3y, 4p అంటే 4 × 3y అంటే ఎంత అవుతుంది 12y అవుతుందా. 12y అయింది అనమాట. అవునా కదా. 12y అయింది. ఈస్టు n అంటే 2x n=2x ప్లస్ 3q అంటే q అంటే 4y, 3q అంటే 3 × 4y అంటే ఎంత అవుతుంది 12y అవుతుందా. 12y అవుతుంది. అవునా కదా. మరి 2x + 12y ఇక్కడ కూడా 2x + 12y క్యాన్సిల్ అవుతాయి. రెండు క్యాన్సిల్ అయిపోయి రేషియో ఏమవుతుంది 1:1 అవుతుంది. 1:1 అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట మెర్జింగ్ ద రేషియోస్ అంటే చూడండి జాగ్రత్తగా. దీన్ని 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను. సింపుల్గానే ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇది మెథడ్ 1 అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ రేషియో ఇచ్చాడు అనుకుందాం కాసేపు. ఓకేనా. సో రేషియో దేనికంటే a:b. సో ఈ రేషియో ఎంత అంటే మనకి ఇచ్చింది సపోజ్ 5:8 ఇచ్చాడు అనుకుందాం. అదేవిధంగా b:c ఎంత ఇచ్చాడంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 10:13 ఇచ్చాడు అనుకుందాం. అయితే ఇక్కడ ఈ రెండు రేషియోల్ని మెర్జ్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి దానికి రేషియో కట్టడం అనమాట. అంటే ABC 3 కనపడుతున్నాయి కదా. ఆ మూడింటికి రేషియో కడితే దాన్ని ఏమంటారు మెర్జింగ్ ద రేషియో అంటారు. ఓకేనా. ఇక్కడ మనకి 3 కనపడుతున్నాయి, ABC కనపడుతున్నాయి. అవునా కదా. 3 వేరియబుల్స్ ABC కనపడుతున్నాయి. ఆ మూడింటికి రేషియో కడితేనే దాన్ని మెర్జింగ్ ద రేషియో అనేసి చెప్తాం అనమాట. ఓకేనా. సో అది మెర్జింగ్ ద రేషియో అవుతుంది. ఏబిసి అనమాట. ఓకేనా. సో ఇది ఈ రేషియో కనుక్కుంటే అదే మనకి మెర్జింగ్ ద రేషియో అవుతుంది. అర్థమైందా. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి, మరి A:B అన్నప్పుడు అదేవిధంగా B:C అన్నప్పుడు రెండిట్లో మనకి ఏం కామన్గా ఉందంటే B కామన్ ఉంది. అవునా కదా. B కామన్ ఉంది. మరి రెండిట్లో B సేమ్ ఉంది కాబట్టి B ఎక్కడ చూసినా సేమ్గానే ఉండాలి. అవునా కదా. మరి
ఈ కేసులో బి ఏమో 8 పార్ట్స్ ఉంది, అవునా కదా, ఫస్ట్ దాంట్లో 8 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఈ కేసులో బి ఏమో 10 పార్ట్స్ ఉంది. మరి బి అనేది సేమ్గా ఉండేది కదా, బి ఇక్కడ బీనే ఇక్కడ బీనే, దాని వాల్యూ కూడా సేమ్గా ఉండాలి, అవునా కదా. సో సేమ్గా ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే 8 ఉంది 10 ఉంది కాబట్టి ఆ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం ఎంత అంటే ఆ రెండింటికి ఎల్సిఎం ఎంత 40 కదా, 40. మరి 40 చేయాలంటే ఏం చేయాలో చెప్పండి, ఈ రేషియోని ఏం చేయాలి, ఇక్కడ 8 ఉంది, మనకు కావాల్సింది 40 ఉండాలి. 40 ఉండాలి కాబట్టి ఈ రేషియోని ఏం చేయాలి, ఇంటూ 5 చేయాలా, ఇంటూ 5 చేయాలి. ఇక్కడ 10 ఉంది, మనకి 40 ఉండాలి అంటే ఏం చేయాలి, ఇంటూ 4 చేయాలా, ఇంటూ 4 చేయాలి. అర్థమైందా? అది చేస్తే మనకి బి సేమ్ వచ్చింది అనమాట. ఎందుకంటే బి రెండింటిలో కామన్ ఉంది, దాని వాల్యూ కూడా సేమ్ ఉండాలి, అవునా కదా. సో ఇంటూ 5 చేస్తే ఏమవుతుంది రేషియో చెప్పండి డైరెక్ట్గా, 25:40 అవుతుందా, 25:40. అలాగే ఇక్కడ రేషియో ఏమవుతుంది, ఇంటూ 4 చేస్తే 40:4 ఇంటూ 13 అంటే 52 అయిద్దా, 52 అయిద్ది అనమాట, అవునా కదా. సో ఇప్పుడు చూస్తే ఏబి రేషియో ఎంత 25:40, బీసీ రేషియో ఎంత 40:52. రెండిట్లో బి ఉంది, రెండిట్లో బి సేమ్గానే ఉంది, సేమ్గా ఉండాలి. బి వాల్యూ మారదు కదా, ఇక్కడ బీనే కాబట్టి దాని వాల్యూ కూడా ఇక్కడ 40 ఇక్కడ 40 అలా సేమ్గా తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకోవడానికి మనం ఏం చేసాం, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం 40 రావాలంటే 8ని ఇంటూ 5 చేయాలి, 10ని ఇంటూ 4 చేయాలి. సో అలా చేస్తే మనకి ఏమవుతుంది 40 సేమ్ వచ్చింది అనమాట, అవునా. సో అలా ఇప్పుడు సేమ్ అయిపోయినాయి కాబట్టి డైరెక్ట్గా ఏ వాల్యూ వచ్చేసరికి 25 తీసుకోవచ్చు, బి వాల్యూ వచ్చేసరికి 40 తీసుకోవచ్చు, ఇక్కడ బి వాల్యూ 40, సి వాల్యూ వచ్చేసరికి 52 తీసేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? వన్స్ బిని సేమ్ చేసుకుంటే అప్పుడు వచ్చే రేషియోలో ఇది ఏ వాల్యూ అయిపోతుంది, డైరెక్ట్గా ఏ ఎదురు ఏ అయింది, బి ఎదురు బి అయింది, సి ఎదురు సి అయింది అనమాట, ఓకేనా. అది అర్థమైందా? ఏ వాల్యూ ఎంత అయింది, ఏ రేషియో 25 పార్ట్స్ అయింది, బికి సంబంధించి 40 పార్ట్స్ అయింది, సికి సంబంధించి ఎంత అయింది 52 పార్ట్స్ అయిద్దా, 52 పార్ట్స్ అయింది అనమాట. అలా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం చేసింది ఏంటి, 8కి 10కి ఎల్సిఎం కనుక్కున్నాం, 8కి 10కి ఎల్సిఎం కనుక్కున్నాం. సో 8కి 10కి ఎల్సిఎం ఎంత 40. ఆ 40 చేయాలంటే దీన్ని ఇంటూ 5 చేయాలి, దీన్ని ఇంటూ 4 చేయాలన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనం రెండు రేషియోల్ని కలిపి ఇలా రాస్తామన్నమాట, ఓకేనా. ఏబి ఉన్నాయి, బీసీ ఉన్నాయి, ఆ మూడింటికి కలిపి కడితే అదే మనకి రేషియో మెర్జింగ్ అనేసి చెప్పుకుంటాం అనమాట, ఓకేనా. సో ఈ విధంగా చేయాలి. ఇది ఏంటంటే మెథడ్ 1. సేమ్ ఇదే రేషియోలు తీసుకొని మెథడ్ 2లో ఎలా చేయాలో చెప్తాను, చూడండి జాగ్రత్తగా. సేమ్ అదే రేషియో అనమాట, ఏ:బి రేషియో ఎంత తీసుకున్నాం ఇందాక మనం 5:8 కదా తీసుకుంది, 5:8. అలాగే బి:(సి) రేషియో ఎంత తీసుకున్నాం మనం, రేషియో ఎంత తీసుకున్నామంటే 10:13 తీసుకున్నామా, 10:13 తీసుకున్నాం అనమాట. అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది దేనికి రేషియో అంటే ఏ తర్వాత బి తర్వాత సి అనమాట, బి తర్వాత సి. సో ఈ మూడింటికి రేషియో తీసుకోవాలన్నమాట, ఓకేనా. మరి ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఏబికి రేషియో ఎంత, అంటే 5:8, అవునా కదా. ఏబికి ఈ రెండింటికి రేషియో ఎంత 5:8. అలాగే మనకు తెలుసు ఏంటి బీసీకి రేషియో ఎంత 10:13, బీసీ ఈ రెండు అనమాట, ఈ రెండింటికి రేషియో ఎంత 10:13. మరి ఈ మూడింటికి రేషియో ఎలా వచ్చిందంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ 10కి లెఫ్ట్ సైడ్లో ఏమీ లేదు కదా, కాబట్టి ఇదే 10 ఇక్కడ రాయి, రాయచ్చా లేదా, రాయాలి, ఖచ్చితంగా రాయాలి. అలా రాస్తేనే మనకి రేషియో వచ్చింది. అలాగే ఇక్కడ 8కి రైట్ సైడ్ ఏమి లేదు కదా, కాబట్టి అదే 8 ఇక్కడ రాయి. అర్థమైందా? ఇక్కడ యాక్చువల్గా 10:13, 10కి లెఫ్ట్లో ఏమీ లేదు కాబట్టి అదే 10 ఇక్కడ రాసేసాయి, ఫిల్ చేసేసాయి, ఓకేనా. అలాగే 8 ఇక్కడ 8కి రైట్ సైడ్ ఏమీ లేదు, అదే 8 ఇక్కడ రాసేసాయి. ఇప్పుడు మనకేమవుతుందంటే డైరెక్ట్గా ఏ వాల్యూ ఎంత అయింది అంటే 5:10 ఎంత అయింది 50 అయిద్దా, 50 ఈస్టు ఈ బి వాల్యూ ఎంత అయింది 8:10 ఎంత అయింది 80 అయిద్దా, 80 అయింది, అవునా కదా. అలాగే సి వాల్యూ ఎంత అయింది 8:13 అంటే ఎంత అవుతుంది మనకి 80 + 24 104 అయిద్దా, 104 అయింది. మళ్ళీ వచ్చిన తర్వాత వీటిల్లో ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకో, నో ప్రాబ్లం. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిద్దా, క్యాన్సిల్ చేయి, ఏమైంది 25 అయిద్దా, ఇక్కడ 25.
ఇది ఎంత అయింది, ఇది 40 అయిద్దా, ఇది ఎంత అయింది, ఇది 52 అయిద్దా, ఇది 52 అయింది అనమాట. అలా ఫైనల్గా రేషియో ఎంత వచ్చింది, 25:40:25:40:52 అయింది అనమాట. ఓకేనా, 25:40:52 అయింది అనమాట. ఓకేనా, అలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనకి ఎంత వచ్చింది, 25:40:52, ఇక్కడ కూడా 25:40:52. అర్థమైందా? సో ఈ విధంగా మనం రేషియోస్ని అయితే కలిపి మొత్తానికి రేషియో కడతాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఏబీకి విడివిడిగా రేషియో ఉంది, బీసీకి కూడా అలా రేషియో ఉంది, మొత్తానికి కలిపి రేషియో కట్టామన్నమాట. అంటే ఏకి, బీకి, సికి కనపడే ప్రతి వేరియబుల్కి రేషియో కట్టాం. అర్థమైందా? సో ఇది రేషియో మెర్జింగ్ అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ జాగ్రత్తగా మైండ్ పెట్టాలి మీరు. ఓకేనా, ఇక్కడ జాగ్రత్తగా మైండ్ పెట్టాలి. ఏంటంటే చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు A:B రేషియో ఇచ్చాడు. ఎంత అంటే A:B రేషియో ఎంత ఇచ్చాడు అంటే మనకి 5:7 ఇచ్చాడు. 5:7 ఇచ్చాడు. ఇక్కడ మైండ్ పెట్టాలి మీరు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అలాగే ఇంకొక రేషియో ఇచ్చాడు. దేనికంటే A+Bకి ఇచ్చాడు. A+Bకి అదేవిధంగా సికి అనమాట. A+Bకి సికి రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే రేషియో 8:3 ఇచ్చాడు అనమాట. 8:3 ఇచ్చాడు. అవునా కదా? అయితే ఇక్కడ క్వశ్చన్లో మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఏకి బీకి సికి రేషియో ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏకి బీకి సికి రేషియో ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నేను చెప్పేది మీరు క్లియర్గా విన్నారంటే ఈ క్వశ్చన్కి సింపుల్గా ఆన్సర్ వచ్చింది. ఓకేనా, మరి ఇక్కడ చూస్తే ఏబి రేషియో ఉంది, అదేవిధంగా A+Bకి సికి రేషియో వచ్చింది. అవునా కదా? సో ఇక్కడ మరి A+B చేస్తే ఏమైందో చెప్పండి. ఏ వాల్యూ 5 పార్ట్స్, బి వాల్యూ 7 పార్ట్స్. సో A+B చేస్తే ఎంత వచ్చింది, A+B చేస్తే మనకి 12 పార్ట్స్ వచ్చిద్దా, 12 పార్ట్స్ వచ్చింది. ఇక్కడ A+B చేస్తే 12 పార్ట్స్ వచ్చింది. ఇక్కడ A+B వాల్యూ ఎంత, 8 పార్ట్స్. A+B వాల్యూ ఎంత, 8 పార్ట్స్. A+B వాల్యూ ఎంత, 8 పార్ట్స్. మరి ఒక చోట A+B చేసినప్పుడేమో 12 పార్ట్స్ వచ్చింది. ఇక్కడ చూడండి 5 పార్ట్స్, 7 పార్ట్స్, 12 పార్ట్స్ వచ్చింది ఒక చోట. అలాగే ఇక్కడ A+B వాల్యూ ఎంత వచ్చింది, 8 పార్ట్స్ వచ్చింది. మరి A+B అన్నప్పుడు అది అన్ని చోట్ల సేమ్గా ఉండాలి. A+B అన్నప్పుడు అన్ని చోట్ల సేమ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక చోట 12 ఉంది, ఒక చోట 8 ఉంది, సేమ్గా ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. ఆ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం అనమాట. మరి 12కి 8కి ఎల్సిఎం ఎంత అంటే 24. అవునా కదా? 12కి 8కి ఎల్సిఎం ఎంత, 24. సో అలా A+B వాల్యూ ఎంత చేయాలి మనం, A+B వాల్యూ ఎంత చేయాలంటే 24 చేయాలన్నమాట. A+B వాల్యూ ఎంత చేయాలి, 24 చేయాలన్నమాట. మరి ఇక్కడ A+B వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ విడివిడిగా చూడకండి, A+B కలిపి చూడండి ఎంత ఉంది, 12 ఉంది. దాన్ని 24 చేయాలి అంటే ఏం చేయాలి, దీన్ని ఇంటూ 2 చేయాలా. A+B కలిస్తే 12, అది 24 అవ్వాలి అంటే ఇంటూ 2 చేయాలి. సరిపోయిద్ది. ఓకే, అలాగే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. A+B ఎంత అంటే 8, దాన్ని 24 చేయాలి. మరి 8ని 24 చేయాలంటే ఇంటూ 3 చేయాలా. మరి దీన్ని ఒక్కదాన్ని ఇంటూ 3 చేస్తే ఈడూరుకుంటాడా, ఈడూరుకోడు. కాబట్టి రేషియో మొత్తాన్ని ఇంటూ 3 చేయాలి. అర్థమైందా? ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది. ఇక్కడ A+B అంటే వీళ్ళిద్దరు టోటల్ ఎంత, 12. అవునా కదా? వీళ్ళిద్దరు టోటల్ 12, దాన్ని 24 చేయాలి కాబట్టి ఇంటూ 2 చేసాం. రేషియో మొత్తాన్ని ఇంటూ 2 చేసాం. అలాగే ఇక్కడ A+B ఎంత, 8, ఓన్లీ 8 చూడాలి. ఓకేనా, ఓన్లీ 8 చూడాలి. 8ని 24 చేయాలి అంటే ఇంటూ 3 చేయాలన్నమాట. అర్థమైందా? సో కన్ఫ్యూజ్ అయ్యారంటే ఆన్సర్లు అయిపోతాయి. మరి ఇక్కడ దీని రేషియో ఏమవుతుందో చెప్పండి. రేషియో ఏమవుతుందంటే ఇక్కడ రాసాను, ఇక్కడ తీసేయండి కాసేపు. సో రేషియో ఏమవుతుందో చెప్పండి. రేషియో ఏమవుతుందంటే 10:14 అయిద్దా, 10:14 అనమాట. అంతేనా కదా, 10:14. ఇక్కడ రేషియో ఏమవుతుందో చెప్పండి, 24:9 అయిద్దా, 9 అయిద్ది అనమాట. అవునా కదా? సో ఇక్కడ A+B ఎంత, 24, ఇక్కడ A+B ఎంత, 24. సరిపోయిందా? సో అదే అనమాట. అలాగే ఇక్కడ B ఎంత అంటే 14. B ఎంత, B 14. అలాగే A ఎంత అంటే డైరెక్ట్గా A ఎంత అంటే A 10 అనమాట. అవునా? అలాగే C ఎంత అంటే 9 అనమాట. C ఎంత, 9.
అయిపోయింది డైరెక్ట్గా ఆన్సర్. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ A+B 24 చేసాం, ఇక్కడ కూడా A+B 24 చేసాం. సో ఎప్పుడైతే 24 చేసేసామో అప్పుడు డైరెక్ట్గా ఉన్న వాల్యూస్ అయిపోతాయి. Bకి ఎదురు ఉన్నది B వాల్యూ, Aకి ఎదురు ఉన్నది A వాల్యూ, Cకి ఎదురు ఉన్నది C వాల్యూ. అలా డైరెక్ట్గా రేషియో ఏమవుతుంది 10:14:9 అవుతుంది. ఓకేనా, అలా డైరెక్ట్గా పెట్టేసేయాలన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం కేర్ఫుల్గా ఉండాలి. అర్థమైందా? సో మళ్ళీ రేషియో మెర్జింగ్కి సంబంధించింది అనమాట. సో ఇది కూడా సింపుల్గానే ఉంటుంది, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనకేమి ఇచ్చాడంటే చూడండి, ఏకి బికి రేషియో. సో A:B రేషియో ఎంత అంటే 2:3. అదేవిధంగా B:C ఎంత అంటే 4:1. అదేవిధంగా C:D అనమాట. C:D ఎంత అంటే మనకి ఇచ్చింది 5:7 అనమాట. అదేవిధంగా D:E ఎంత అంటే మనకి ఇచ్చింది ఎంత అంటే 6:11 అనమాట. 6:11. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే ఏకి బికి సికి డికి ఈకి ఈ 5టికి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఏం చేయాలో మీకు తెలుసు కదా, మీకు ఆల్రెడీ చెప్పే. ఎలాగా, ఇదిగోండి ఈ విధంగా చెప్పే కదా. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా, సో చూడండి, ఏకి బికి రేషియో ఎంత అంటే 2:3. అవునా, బికి సికి రేషియో ఎంత 4:1 అవునా, సికి డికి ఎంత 5:7 అనమాట. అవునా, అలాగే డీకి ఈకి 6:11 అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, గ్యాప్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ 3 ఉంది, 3 తర్వాత ఇంకేం లేదు కాబట్టి అన్ని 3లు పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ 3, ఇక్కడ కూడా 3 అనమాట. అర్థమైందా? అలాగే ఇక్కడ 4కి లెఫ్ట్ సైడ్ ఏం లేదు కాబట్టి 4ని రిపీట్ చేయాలి. సో ఇక్కడ 4. అలాగే ఇక్కడ 1కి తర్వాత ఏం లేదు కాబట్టి 1ని రిపీట్ చేయాలి. అవునా కదా? 5కి లెఫ్ట్లో ఏం లేదు కాబట్టి ఏం చేయాలి, 5ని రిపీట్ చేయాలి. సో 5ని రిపీట్ చేయాలి. అవునా, 7కి తర్వాత ఏం లేదు కాబట్టి 7ని రిపీట్ చేయాలి. అవునా, 6కి యువతల ఏం లేదు కాబట్టి 6ని రిపీట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇది చేస్తే మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ, ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే బి వాల్యూ, అలా మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ, అలా అన్ని వాల్యూస్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మరి 2 4s 8, 8 5s ఎంత 40 ఇంటూ 6 అంటే ఎంత అవుతుంది, 40 ఇంటూ 6 అంటే 240 అవుతుందా, 240 అవుతుంది. 240 ఇది ఎంత అవుతుంది, అంటే మీరు చేస్తే 12 5s 60 ఇంటూ 6 ఎంత అవుతుంది, 360 అవుతుంది. అలా మీరు ఇవన్నీ కూడా మల్టిప్లై చేస్తే ఇది ఎంత అవుతుందంటే 5 6 30 90 సరిపోయిందా, ఇది 30 అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఎంత అవుతుంది 7 3 21 6 అంటే ఎంత అవుతుంది 126 అవుతుందా, అంతేనా కాదు 126 అవుతుంది. అలాగే ఇది ఎంత అవుతుంది 3 ఏళ్ళు 21 ఇంటూ 11 అంటే ఎంత అవుతుంది 231 అవుతుంది. ఎంత అవుతుంది 231 అవుతుంది అనమాట. అలా ఈ మొత్తానికి రేషియో ఈ విధంగా వస్తుంది. అర్థమైందా? ఇక్కడ 2:3 వరకే ఉంది, మనకి తర్వాత ఏమి లేదు. మరి 3 తర్వాత ఏం లేదు కాబట్టి అన్ని 3లు రాసుకున్నాం. అవునా, ఇక్కడ 4:1 ఉంది, ఇక్కడ 4:1 ఉంది. 4కి అవతాలు ఏం లేదు కాబట్టి 4ని రిపీట్ చేసాం. 1కి అవతాలు ఏం లేదు కాబట్టి అన్ని 1లో రిపీట్ చేసాం. అలా ఇక్కడ 5:7 ఉంది, 7 తర్వాత ఏం లేదు కాబట్టి 7 రిపీట్ చేసాం. 5కి ముందు ఏం లేదు కాబట్టి 5 రిపీట్ చేసాం. అలా గ్యాప్స్ ఫిల్ చేసుకొని ఉన్న వాటిని అన్నీ మల్టిప్లై చేస్తే ఈ రేషియో వచ్చింది. ఇంకా వీటిలో క్యాన్సిల్ అయ్యేవి ఏమన్నా ఉంటే అన్నిట్లో క్యాన్సిల్ అవ్వాలి. అన్నిట్లో క్యాన్సిల్ అయ్యేది ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేసుకొని ఫైనల్ రేషియో రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇది రేషియో మెర్జింగ్కి సంబంధించి అనమాట. అర్థమైందా? నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. సో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి రేషియో ఇచ్చాడు, ఏబికి రేషియో ఇచ్చాడు ఎంత అంటే 8:7 అనమాట. ఏబికి రేషియో ఎంత 8:7. అలాగే B:C, బికి సికి రేషియో ఇచ్చాడు ఎంత అంటే లైక్ 5:12 ఇచ్చాడు అనమాట. 5:12 ఇచ్చాడు. అలాగే సికి డికి రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే 14:19 ఇచ్చాడు అనమాట. 14:19 ఇచ్చాడు. ఇక్కడ
మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ఏకి డీకి రేషియో అడుగుతున్నాడు, ఏకి డీకి రేషియో అడుగుతున్నాడు అనమాట. సో ఈ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, మనకు కావాల్సింది ఏంటి, ఏకి డీకి రేషియో, ఏకి డీకి రేషియో. అయితే ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పా, ఏంటి, ఆపోజిట్లో ఉన్న వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆపోజిట్లో రేషియోలో ఇలా ఉన్నప్పుడు ఆపోజిట్లో ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఆపోజిట్లో క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరి ఆపోజిట్లో బి ఉంది, క్యాన్సిల్ చేసుకున్నా, సి ఉంది, క్యాన్సిల్ చేసుకున్నా, ఇంకేమి క్యాన్సిల్ అవ్వదు కదా. సో డైరెక్ట్గా ఏ ఇక్కడ వచ్చేసిద్ది, డి ఇక్కడ వచ్చేసిద్ది. ఏం చేస్తాం, ఏ ఇంటూ 1 ఇంటూ 1 ఏ వచ్చింది, 1 ఇంటూ 1 ఇంటూ డి, అవునా కదా. క్యాన్సిల్ అయిన తర్వాత 1 ఇంటూ 1 ఇంటూ డి డైరెక్ట్గా ఏకి డీకి రేషియో వచ్చింది. సేమ్ ఇక్కడ క్యాన్సిల్ చేసినట్టే ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఆపోజిట్లో ఉంటేనే క్యాన్సిల్ చేసుకోవాలి, సేమ్ సైడ్ ఉంటే మల్టిప్లై చేయాలి. ఇవి మల్టిప్లై చేసి రాస్తాం కదా, సో ఇక్కడ కూడా అంతే, అవునా కదా. సో చూడండి, 7 1 టైము, 7 ఇక్కడ 2 టైమ్స్, ఆపోజిట్లో ఉంది కదా అది. అలాగే 2 1 టైము, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్, 6 టైమ్స్, అవునా. అలాగే ఇక్కడ 2 4 టైమ్స్ పోయిద్ది, 2 ఇక్కడ 3 టైమ్స్ పోయిద్ది, ఇంకేమన్నా పోయిద్దా, ఇంకేం పోదు. సో 4 ఉంది, 5 ఉంది, 4 ఇంటూ 5 కదా, సేమ్ సైడ్ ఉంటే మల్టిప్లై చేయాలి, ఆపోజిట్లో ఉంటే క్యాన్సిల్ చేయాలి, ఓకేనా. అలాగే ఇక్కడ ఏముంది, 3 ఇంటూ 19, 3 ఇంటూ 19 అంటే ఎంత అవుతుంది, 57 అవుతుంది, 57 అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకు కావాల్సింది ఏ డి కావాలి, అవునా కదా, మిగిలినవి మనకు వద్దు. కాబట్టి ఆపోజిట్లో ఉన్న బి సి క్యాన్సిల్ చేసాం, ఇక్కడ కూడా ఆపోజిట్లో ఉన్నవి క్యాన్సిల్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఇందాక మెర్జింగ్కి సంబంధించి, మెర్జింగ్ కదా, సో మెర్జింగ్కి సంబంధించి ఇక్కడ మనం ఆపోజిట్లో ఉన్న వాటిని క్యాన్సిల్ చేయకూడదు. మెర్జింగ్కి సంబంధించి ఇలా అన్నిటికీ రేషియో కడతాం కదా, అప్పుడు ఆపోజిట్లో ఉన్నవి క్యాన్సిల్ చేయకూడదు. క్యాన్సిల్ చేయకుండా నార్మల్గా ఈ ప్రొసీజర్ ద్వారా రేషియో కట్టాం, ఇది వచ్చింది. అప్పుడు అన్నిట్లో క్యాన్సిల్ అయ్యేవి ఉంటే క్యాన్సిల్ చేసి రాయాలన్నమాట. ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది కదా, అది క్యాన్సిల్ చేసి రాసాం, అంతేకాని మనం ఇక్కడే డైరెక్ట్గా ఆపోజిట్లో ఉన్న వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం క్యాన్సిల్ చేయలేదు, క్యాన్సిల్ చేయకూడదు, ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట, అర్థమైందా. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, మీకు క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించింది చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ రేషియో మనకి ఏకి బీకి రేషియో ఇచ్చాడు అనమాట. ఎంత అంటే 2:3 ఇచ్చాడు. అదేవిధంగా బీకి సికి రేషియో ఇచ్చాడు, బీకి సికి రేషియో ఇచ్చాడు. ఎంత అంటే 5:7 ఇచ్చాడు అనమాట, 5:7. అయితే ఇక్కడ మనల్ని దేనికి అడుగుతున్నాడు అంటే రేషియో, సికి ఏకి రేషియో అడుగుతున్నాడు, సికి ఏకి రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఓకేనా. సో ఇప్పుడు మనకు కావాల్సింది సికి ఏకి అంటే సిఏ కావాలి, మిగిలినవి మనకొద్దు, అవునా. సో సి కావాలి, సి కావాలి, ఏ కావాలి, అవునా. బి మనకొద్దు కదా, మరి బి ఆపోజిట్లో ఉంది, క్యాన్సిల్ చేయొచ్చా లేదా, క్యాన్సిల్ చేసేసా. సో ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ సి వచ్చింది, అవునా కదా. అలాగే ఇక్కడ కూడా ఆపోజిట్లో ఉన్నవి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలాంటి సీన్ లేదు కదా. సో డైరెక్ట్గా 2 ఇంటూ 5 10 అయిద్దా, 10, 3 ఇంటూ 7 21 అయిద్దా, 21. సో రేషియో ఏమవుతుంది, 10:21 అయింది. కానీ ఇక్కడ అడిగింది A:C కాదు, C:A. మరి A:C 10:21 అయితే, సారీ 10 ఇంటూ కాదు, 10:21 అయితే C:A ఏమవుతుందంటే 21:10 అయింది. ఏమవుతుంది, 21:10 అయింది అనమాట, ఓకేనా. అలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట, అర్థమైంది కదా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.